తలలోంచినట్లయితే చిన్న ప్రార్థనతో వాక్య భాగం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వాధికారి సర్వశక్తివంతుడైన మా దేవ, ఈ రాత్రి వేళ సమయంలో తండ్రి నీ మాటలు వినుటకు వచ్చిన మీ బిడ్డలను బలపరచుటకు, బ్రతికించుటకు బలమైన నీ వాక్కులు తండ్రి మేము విని ఈ లోకంలో బలిష్టమైన నీ రెక్కల చోటున మేమందరము బ్రతుకులాగున తండ్రి దేవుని యొక్క అంబుల పొదులో బాణం గల తండ్రి, దుష్టుని యొక్క అగ్ని బాణములు ఆర్పే పిల్లలుగా తండ్రి మేమందరం ఉండులాగున అట్టి దైవోక్తులు మాతో మాట్లాడమని, దైవ వాక్కుల చేత మా హృదయాన్ని భద్రపరుచుకొని దుష్టుణ్ణి ఎదిరించగలిగే దైవ సంబంధులుగా ఈ లోకంలో బ్రతుకుటకు తండ్రి జ్ఞానమును, వివేకం కలిగిన నీ ఆత్మ నడిపింపు నాకును వింటున్న మీ పిల్లలకు అనుగ్రహించమని, చెప్పబోతున్న నాకు సమయోచితమైన జ్ఞానమును, వివేకం కలిగిన నీ ఆత్మ నడిపింపండి తండ్రి మీరు మాత్రమే మాతో మాట్లాడండి, మీరు మాత్రమే మా అందరితో మాట్లాడి మమ్మల్ని బలపరచండి తండ్రి. మా బ్రతుకులు దిద్దండి, మమ్మల్ని బలపరచండి. సమాజాన్ని, సంఘాన్ని తండ్రి ఉన్నతంగా తీర్చిదిద్దుటకు బలమైన నీ జ్ఞానము లేక నశించుచున్న ఈ జనులకు జ్ఞానమును బోధించగలిగే దైవవాక్కులు మా నోట నుండి నా నోరు మీ బోరగా వాడుకోమని తండ్రి చెప్తున్న నాకు సమయోచితమైన జ్ఞానం అనుగ్రహించమని, విడిచిపెట్టే గుంపులో మేము ఉండకుండా విని నిన్ను హత్తుకొని నిన్ను అంటిపెట్టుకొని ఈ లోకంలో నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని, అనేకులకు దీవెనకరంగా మమ్మల్ని బలపరచమని క్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం కన తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని వారలారా, కూడి వచ్చిన మీ అందరికీ క్రీస్తు పేరిట శుభాభివందనాలు. ప్రియురాలా, బైబిల్ గ్రంథం అనేది మత పుస్తకం కాదు. బైబిల్ గ్రంథం అనేది బురదలో పడిపోయిన మనవలను మళ్ళీ బయటికి తీసుకొచ్చి, ఒక తల్లి ఏ విధంగా అయితే కడిగి పవిత్రపరిచి మంచి వస్త్రాన్ని ఏ విధంగా అయితే వేస్తుందో, అలాగే ఈ పాపపు లోకంలో పడిపోయిన మనవలను మళ్ళీ పవిత్రపరిచి ప్రభు వలె శక్తివంతుడుగా తీర్చిదిద్దుటకు వాడబడే వాక్యమే ఈ వాక్య ఖడ్గం. అపవిత్రులైన మనములను పవిత్రులుగా చేయగలిగే సాధనమే బైబిల్ గ్రంథం. అంటే ఒక తామర పుష్పం ఏ విధంగా ఉంటుంది, అది బురదలో ఉంటుంది, బురదలో పెరుగుతుంది. బురదలో పెరుగుతూ ఏం చేస్తుంది, బురదను కాళ్ళతో తన్ని అది మాత్రం పైకి ఎదిగి తెల్లగా మనకు వికసిస్తూ కనిపిస్తుంది. అంటే బురదలో ఉన్న తామర పుష్పం ఏ విధంగా అయితే ఆ బురదను అంటించుకోకుండా ఆ బురద పైన నిలబడి నేను చూడు ఎలా ఉన్నానో బురదను ఎక్కిరిస్తుంది. అంటే బురదలో ఉంటుంది కానీ బురదను అంటించుకోదు. అలాగే బైబిల్ పట్టుకున్న మనము, బైబిల్ వాక్యాలు వింటున్న మనము, నిజంగా మనం క్రైస్తవ సంబంధం అయితే, ఒకవేళ గురుగులు కాకుండా క్రైస్తవులము, క్రీస్తు సంబంధం ఏమైతే మనం కూడా బురద లోకంలోనే ఉంటాము, కానీ బురదలు అంటించుకోము. లోకంలో ఉంటాం కానీ లోక మాలిన్యాన్ని అంటించుకోను. అందుకని బైబిల్ చెప్తుంది, దైవోక్తి లేని ఎడల జనులు ఏమైపోతారు, కట్లు లేకుండా తిరుగుదురు అని అంటాడు. దైవోక్తి లేకుంటే ఏమైపోద్ది, నీ పొరుగువాన్ని ప్రేమించు అనే మాట లేకపోతే మనం ప్రేమించగలుగుతామా ఎవరినైనా? దొంగిలించకూడదు అనే మాట లేకుంటే మనం దొంగిలించకుండా ఉంటామా? అవి ఉండి కూడా తప్పిపోయిన వాళ్ళు బైబిల్లో ఉన్నారు, వాళ్ళు దేవుని సంబంధులు కాదు. నీ పొరుగు వాని భార్యను ఆశించొద్దు అని బైబిల్లో ఉంది. ఆ మాట వింటే, ఆ మాట తెలియకపోతే మనం ఏమైపోతాం? ఖచ్చితంగా చేస్తాం. అందుకనే కదా లోకంలో ఏమంటారు, ఎందుకురా పలాని పొరుగు వాని భార్యను నువ్వు తప్పు చేస్తున్నావు అంటే ఏమంటారు, సృష్టి ధర్మం అంట, చెప్పుతో కొట్టాలి ఇట్లాంటి డైలాగులు చెప్పుకోవాలని, అంతే కదా. అంటే వాడికి ఏమనిపిస్తుంది, అది న్యాయం, కానీ దేవుని దృష్టిలో అది ఘోరం, దేవుని దృష్టిలో అది పాపం. తన పొరుగువాని భార్యను ఆశించేవాడిని, తన పొరుగువాని భార్యను చూసి సకిలించేవాడిని నేను దండింపక మానకుందునా అని అన్నాడు అనే మాట తెలిస్తే, దైవోక్తి మనకు తెలిస్తే, ఎన్నడూ పొరుగువాని భార్యను మనం ఆశించాం. దొంగిలింపబడదు అనే మాట విన్నాం మనం, అది తెలిసినప్పుడు మనం ఏం చేస్తాం, దొంగిలించాం, అన్యాయంగా తీర్పు తీర్చాం, ఎదుటి వానిది ఇది ఏసి ఆదిస్తాం. ఎందుకు, దైవోక్తి మన ఎదుట ఉంది కనుక అది పొరుగు వానికి క్షేమకరంగా దేవుడు రాయించాడు.
అంటే దైవోక్తి లేకపోతే జనులు కట్లు లేక తిరుగుదురు. ఈరోజు మనం బర్రెను చూస్తాం. బర్రెలు కానీ, గొర్రెలు కానీ, ఆవులు కానీ ఇవి మేపుతున్న వారి దగ్గరికి వెళ్ళిపోతే వెనకల కాపరి కట్టెపట్టుకొని నిలబడ్డాడు అనుకో, ఎక్కడికి వెళ్ళవు. వెనకల్ల కాపరి కట్టె తీసుకొని నిలబడితే గొర్రెలు కానీ, బర్రెలు కానీ, ఆవులు కానీ, ఏవైనా కానీ అవి చక్కగా ఏమి తెలియనట్టు రోడ్డు మార్గంలో వెళ్తాయి. ఒక్కసారి వెనకల కాపరి అనేవాడికి లేడు, వాడికి కనిపించలేదు అనుకో, ఎలా వెళ్ళిపోతాయి? ఎలా వెళ్ళిపోతాయి? ఇంక వాటి ఇష్టం వచ్చినట్టు అడ్డు అదుపు ఇంకేం ఉండదు. వాటికి ఎలా పడితే అలా చేనుల్లోకి వెళ్ళిపోతాయి, చేను అంతటినీ పాడు చేస్తాయి. ఎలా పడితే అది, ఏది పడితే అది తినేస్తాయి. ఎందుకు? వెనకల కాపరి అనేవాడు కట్టె చేతిలో పట్టుకోకపోతే ఏమవుతుంది? మొత్తం పంట పొలాలన్నింటినీ ఏం చేస్తాయి? పాడు చేస్తాయి. స్కూల్లో పిల్లలను చూసావా? స్కూల్లో టీచర్ ఉన్నాడు అనుకో, ఏమీ తెలియనాడు వాడు అలా ఉంటాడు. ఒక్కసారి స్కూల్లో టీచర్ లేడా, వాడి ప్రవర్తన విచ్చలవిడవుతుంది. స్కూల్లో టీచర్ ఉన్నంత వరకు వాడు డీసెంట్గా ఉంటాడు. ఎప్పుడైతే టీచర్ లేడో వాడు దట్టి ఫెలోగా మారిపోతాడు. వాని కేకలు, వాని అరుపులు ఇంకా మామూలుగా ఉండదు, వాని అల్లరి. ఇలాగా అంటే ఇప్పుడు స్కూల్లో టీచర్ లేకపోతే ఎంత అల్లరి జరుగుతుందో, బర్రెలకు కానీ గొర్రెలకు కానీ వెనకాల కాపరి కట్టి పట్టుకోకపోతే పశువులు ఏ విధమైన అక్రమ మార్గంలోకి వెళ్ళిపోతాయి, పంట పొలాలను పాడు చేస్తాయో, అలాగే మనిషి వెనకాల దైవోక్తి, మనిషి గుండెల్లో దైవోక్తి, దేవుని వాక్కు అనేది లేకపోతే మనిషి కూడా ఏమైపోతాడు? పతనం అయిపోవాల్సిందే. ఈరోజు దైవోక్తి లేకపోవడం వల్లే కదా మన సమాజంలో ఇంత అక్రమాలు, ఇంత అన్యాయాలు, ఇన్ని అత్యాచారాలు, ఇన్ని మానభంగాలు ఎందుకు జరుగుతున్నాయి? దైవోక్తి లేదు, దేవుని వాక్కు మనిషి హృదయంలో లేదు. కలిగించిన దేవుడు తన స్వరూపంలో తన పోలిక చొప్పున నరులను తయారు చేసి ఆ నరులకు తన వాక్కునిచ్చాడు. మీరు నా స్వరూపంలో పుట్టిన పిల్లలు, నా స్వరూపాన్ని మీరు కలిగి ఉండాలంటే ఇదిగో నా వాక్కు, ఈ మాట మీరు వినాలి. ఈ మాట వింటే నాకు వలె మీరు పరిశుద్ధులుగా జీవిస్తారు. ఈరోజు దైవోక్తి లేకపోవడం వల్ల సమాజంలో అన్యాయాలను చూస్తున్నాం, అక్రమాలను చూస్తున్నాం, అత్యాచారాలను చూస్తున్నాం, మానభంగాలను చూస్తున్నాం. దోపిడీలు, దోచుకునేవారు, దుర్మార్గులు, దుష్టులు సమాజంలో వేర్లుళ్ళుకుపోయారు. ఎందువలన తెలుసా? దైవ వాక్కు లేకపోవడం వల్ల, దైవోక్తి వారి గుండెల్లో లేకపోవడం వల్ల. దైవోక్తి ఉన్నవాడు వాటివన్నిటికీ దూరం అయిపోతాడు. దైవ వాక్కు లేకుండా, దైవోక్తి లేకుండా మనము నీతిని సాధిద్దాం, నీతిగా బ్రతుకుదాం అనుకుంటే అది ఎవ్వడి వల్ల కాదు. ఆరిని నేల మీద ఎవ్వడి తరం కాదది. దైవోక్తి ఎప్పుడైతే మన గుండెల్లో అది నింపుకుంటామో అప్పుడే మనం నీతిని స్థాపిస్తాం, నీతిగా బ్రతకడం నేర్చుకుంటాం. మన పొరుగు వారికి మన పొరుగు వారికి ఏ కష్టం లేకుండా, ఏ నష్టాన్ని రానికుండా ఖచ్చితంగా ఆ దైవోక్తి ఏం చేస్తుంది? మనం పొరుగు వానికి మేలు చేసే విధంగా ఆ దైవ వాక్కు కాపాడుకుంటుంది. ఎందుకు? దైవోక్తి, దేవుని వాక్కు మన బ్రతుకులు ఎప్పుడైతే దాన్ని ప్రతిష్ఠ చేసుకొని బ్రతుకుతామో అప్పుడే దైవోక్తి. ఈరోజు చూస్తున్నావా సమాజంలో స్త్రీలను సైతం అత్యాచారాలు ఎందుకు జరుగుతున్నాయి? దైవ వాక్కు లేకపోవడం వల్లే. ఆ పుట్టే కడుపునే ఏం చేస్తున్నాడు? కామపు చూపులతో చూస్తున్నారు. ఎందుకు? ఏ మనిషి అయినా రావాలంటే ఎక్కడి నుంచి ఈ కడుపు గుండనే కదా ప్రవేశించేది. ఆ కడుపునే ఈరోజు కామ చూపులతో చూస్తున్నారంటే కారణం ఏంటి? దైవ వాక్తి లేదు. హెచ్కేల్ గ్రంథంలో దేవుడు ఒక మాట అంటాడు, నీ తల్లి రక్తపు మడుగులో ఉండగా నువ్వేం చేస్తున్నావు? మళ్ళీ ఇప్పుడు అదే రక్తపు మడుగు. మన బాల్యదినం తీసుకుంటే ఒకప్పుడు మనందరం రక్తపు మడుగులో ఉండి బయటకు వచ్చిన వాళ్ళమే. ఈరోజు ఆ రక్తపు మడుగు కొరకే, కామ వాంఛ తీర్చుకొనుటకే. కానీ అదే రక్తాన్ని, అదే రక్తపు మడుగు ఏం చేస్తున్నాడు? అదే రక్తపు మడుగు అంటే తల్లి జన్మనిచ్చే స్థానాన్నే జలగలా పిక్కునే క్రూరులు లేరా ఈరోజు సమాజంలో? ఎందువలన? స్త్రీలను సైతం భయంకరంగా, మొన్ననే ఒక డాక్టర్ని ఏం చేశాడు? జన్మనిస్తే స్థలాన్ని, అమ్మ స్థానాన్ని వాడు ఏం చేశాడు తెలుసా? క్రూరంగా చంపేశాడు. ఎందుకు? దైవ వాక్కు లేకపోవడం వల్ల. ఒకనాడు అదే రక్తపు మడుగులో పడి ఉన్నవాడు వాడు, అదే రక్తపు మడుగులో ఉండి బయటకు వచ్చిన వాళ్ళే. మన పుట్టుకలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? రక్తపు మడుగులో ఉండి బయటకు వచ్చాం. ఈరోజు అదే రక్తపు మడుగు మనం కకృతి పడట్లేదా?
ఎందుకు? దైవవాక్తి లేకపోయిన వాడి వల్ల. దైవవాక్తి ఉంటే నా తల్లి నేను ఎలా చూస్తానో పరాయి తల్లిని కూడా నేను అలాగే చూస్తాను. నా తల్లిని ఏ విధంగా అయితే ఆరాధిస్తానో నేను స్త్రీని కూడా అలాగే ఆరాధిస్తాను. ఎందువల్ల ఈ సమాజంలో ఇటువంటి క్రూరత్వం వేలిల్లుకు పోతుంది? ఇలాంటి క్రూరత్వం ఎందుకు విచ్చలవిడైపోతుంది? ఎందుకు తెలుసా? దైవ వాక్కు లేకపోవడం వల్లనే. దైవోక్తి ఉన్నవాడు చక్కగా తన బ్రతుకును దిద్దుకుంటాడు. దైవ వాక్కు ఉన్నవాడు పొరుగు వారి పట్ల న్యాయంగా నడుచుకుంటాడు. మనం ఎక్కడికి పోయినా ఇటువంటి దొరకవు. ఈ దైవవాక్తి ఉన్నవాడే నీతిని కొనసాగిస్తాడు. ఈ దైవవాక్కు ఎవరికైతే ఉండదో వాడు నీతిలో నిలబడలేడు. ఎంతమందినైనా తీసుకో, ఇది మాత్రమే మనల్ని ఏం చేస్తుంది? ఈ గ్రంథం మాత్రమే మనల్ని పవిత్రపరుస్తుంది. ఈ గ్రంథం మాత్రమే మనల్ని శుభ్రపరుస్తుంది. ఈ గ్రంథం మాత్రమే మనల్ని బలపరుస్తుంది. ఎందుకంటే లోకంలో పాపాన్ని జయించిన వాడు ఈ ఆరిన నేల మీద ఏ ఒక్కడు లేడు. దేవుళ్ళు అనబడిన వారు, దేవతలని వారు ఎవ్వడిని తీసుకో, ఎవ్వడు లేడు. ఆరిన నేల మీద ఒక్కడే ఒక్క ఆయన, క్రీస్తు అని ఆయన ఒక్కడు మాత్రమే. ఈ క్రీస్తు మాత్రమే పాపాన్ని జయించాడు. ఈరోజు మనం కూడా పాపాన్ని జయించుచున్నామంటే కారణం ఏంటి? ఆయన జయించి చూపించాడు కాబట్టి మనం కూడా జయించగలిగే శక్తిని ఆయనకి ఇచ్చాడు. ఒకప్పుడు నాకు లేని వ్యసనాలంటూ లేవు. మరి ఎందుకు ఈరోజు ఆ వ్యసనాలన్నింటినీ ఎడంకాలు చెప్పుతో తన్నగలిగే శక్తి ఎలా వచ్చింది నాకు? ఆ క్రీస్తు యొక్క శక్తి నాలో పరిపూర్ణమైనదని కనుకనే ఆ వాటినన్నిటిని నేను ఏం చేస్తున్నాను? పెంటగా ఎంచుకుంటున్నాను, అసహించుకుంటున్నాను. దేహము దేవుని నిమిత్తమే. దేవుని ఆలయాన్ని పాడు చేసిన నేను వాడిని పాడు చేస్తానన్నాడు దేవుడు. అందుకని ఆ వాక్కు నాలో ఉంది కాబట్టి, ఈ దేహం అనే దేవాలయంలో నా దేవుడు నివసించే స్థలం కాబట్టి దీన్ని ఎలా చూసుకుంటున్నాను? పవిత్రంగా చూసుకుంటున్నాను. ఒక్క చెడు ఆలోచన వచ్చినా, నువ్వు పనుకుండటను, నువ్వు లేచుటను, నువ్వు కూర్చున్నటను, నువ్వు నడుచుటను, సమస్తమును నా కన్నుల ఎదుట కనపడుతుంది. మనం ఏమి చేసినా ఎవ్వరూ చూడలేదులేని మనం అనుకుంటాం. కానీ ఆకాశమందున్న దేవుడికి సమస్తము ఆయనకు మరుగైనది ఏది లేదు. లోకాన్ని కలిగించిన ఆయన లోకంలో తన జనులు ఏ విధంగా నడుచుకుంటున్నారో సమస్తమును వెరుగును. దుష్టుడి మార్గమును ఆయన చూస్తున్నారు, నీతిమంతుల మార్గమును పైన ఆయన కన్ను వేసి ఉన్నాడు. ఆయన కన్నుల నుండి మనం పారిపోదాం అనుకుంటే మన వివేకం, నువ్వు పాతాళమునకు వెళ్ళిపోదామా, నేను అక్కడ ఉన్నాను. నువ్వు భూమి కింద అదోలోక ఆకాశం ఎక్కిపోదామా, నేను కూడా అక్కడ ఉన్నాను. ఎక్కడున్న పీక మీద కాలేసి ఒకటే తొక్కు, తప్పించుకుందాము, తప్పులు చేశాము తప్పించుకుందాము అనుకున్నావా? ఎక్కడి వదిలిపెట్టను. ఆకాశంకి వెళ్ళినా వదిలిపెట్టను, కింద పాతాళానికి వెళ్ళిపోయినా ఒకటను. అక్కడి నుంచి తన్నుకుంటా తీసుకొచ్చి క్రీస్తు న్యాయపీఠం మీద నిలబెడతాను. అది ఎందుకు? ఆయన కన్నులకు మరుగైనది ఏది లేదు. అది ఉంది కాబట్టి ఈరోజు మనం ఏం చేస్తున్నాం? హృదయ రహస్యములు ఎరిగిన దేవుడి దగ్గర మనం ఏమి దాచగలుగుతాం? మనం ఆలోచించిన ప్రతి ఒక్కటి ఆయన ఎరుగుతున్నాడు. ఆయన గ్రంథంలో రాయిచున్నాడు అన్నీ. ఎవడు ఏం చేస్తున్నాడా, ఎవడు ఏం ఆలోచిస్తున్నాడా, మన తలంపు పుట్టక మునిపే ఆయనకు అక్కడికి తెలిసిపోతుంది. మన ఈ ఆలోచనలు పుట్టక మునిపే ఆయనకి తెలిసిపోద్ది. ఈ ఆయన ఎదుటి నుండి ఏ మనుషుడు తప్పిపోతాడు తెలుపు? ఎవ్వడు తప్పించుకోలేడు. అందుకని ఈరోజు మనం అంతో ఇంతో దేవుడి కృపను బట్టి, దేవుడి నీతిని బట్టి ఈరోజు మనం నిలబడుతున్నాము. అటువంటి పాపాన్ని అసహించుకుంటున్నామంటే కారణం ఏంటి? దేవుని వాక్కు మనకుంది కాబట్టి. మరి మిగతా జనాల్లో ఎందుకు లేదు ఆ వాక్కు? ఎందుకు లేదు ఆ వాక్కు? పొరుగువాడు ఎదుగుతున్నప్పుడు వాడిని తొక్కేయాలన్న ఆలోచనే సమాజానికి ఉంది. ఎందుకు? వాడి పొరుగు వాడిని ప్రేమించిన వాడు అలాగే తయారవుతాడు. ఈరోజు భయంకరులుగా, దుర్మార్గులుగా, నీచులుగా ఎందుకు సమాజం ఏర్పడింది? దైవ వాక్కు లేకపోతే, దేవుని మాట తెలియకపోతే మనిషి దుష్టుడుగా మారిపోతాడు. దుష్టుడు అలాగే వాళ్ళను ప్రేరేపిస్తాడు. దేవుని వాక్కు ఉన్నవాడు దేవునికి లోబడతాడు. దేవుని వాక్కు తెలియని వాడు దయ్యానికి లోబడతాడు. దయ్యానికి లోబడిన వాడే ఇలాంటి రేపులు, మానభంగాలు, స్త్రీలను సహితం నాశనం చేసేవాళ్ళు, ఇలాంటి దుర్మార్గులు, కామ వికారకులు, కీచకులు, దుండగులు ఇలాగే తయారవుతారు. దేవుని వాక్కు ఉన్నవాడే, దైవశక్తిని కలిగిన వాడే ఈ లోకంలో నీతిని, దేవుని పవిత్రతను, యథార్థతను కాపాడుకోలేడు. దేవుని వాక్కు తెలియని వాడు తన పవిత్రత కాపాడుకోలేడు. అందుకనే భవిష్యత్తు ఎరిగిన దేవుడు నా పిల్లలందరూ ఏం కావాలనుకున్నారు? కీర్తనల గ్రంథం, ఒకసారి ఆ మాట విందాం. కీర్తనల గ్రంథం 119:4 వచనం. నీ ఆజ్ఞలు జాగ్రత్తగా గైకొనవలనని నీవు మాకు ఆజ్ఞాపించుచున్నావు అంటున్నాడు. చూడు ఇక్కడ ఏమంటున్నాడు? నీ ఆజ్ఞలను గైకొనవలనని నీవేం చేస్తున్నావు? ఆజ్ఞాపించుచున్నావు. కీర్తన గ్రంథం రాస్తూ భక్తుడు చెప్తున్న మాట, దేవుడి మనసుని ఎరిగిన భక్తుడు చెప్తున్న మాట ఏంటయ్యా? ఏం చెప్తున్నావు?
నీ మనసులో ఉన్న మాట ఏదో చెప్పంటే ఆయన మనసు తెలుసుకున్న భక్తుడు చెప్తున్న మాట, నీవు నీ ఆజ్ఞలను గైకొనవలని మాకేం చేస్తున్నావు? ఆజ్ఞాపించుచున్నాడంట. ఎవరు ఆజ్ఞాపించుచున్నాడు? సమస్తము హృదయములు కలిగించిన ఆయన, హృదయ రహస్యములు తెలిసిన ఆయన, మానవులందరికీ సృష్టించిన ఆయన, నిర్మించిన ఆయన. ఆయన చెప్తున్నాడు, ఆయన మనసు ఎరిగిన ఆయన భక్తులు చెప్తున్నాను, నీవు నీ ఆజ్ఞలను గైకొనవలనని మాకు ఎందుకు? ఆయన ఆజ్ఞలను గైకొంటే ఏం జరుగుతుంది? ఆయన ఆజ్ఞలను గైకొనుకుంటే నువ్వు ప్రమాదంలో పడిపోకుండా ఉంటావు. ఆ ఆజ్ఞను పక్కన పెట్టారు. ఒకరోజు ఆదాము చేసిన తప్పేంటి? ఆజ్ఞను విడిచారు. ఆజ్ఞ అతిక్రమమే ఏంటి? పాపము. ఆ ఆజ్ఞను మీరే పాడిగారు కాబట్టి ఏ పండు అయితే తినకూడదు, ఏ పండునైతే మీరు టచ్ చేయకూడదు అని చెప్పారో అదే పండుని ఇద్దరు ఏం చేశారు? తిని మరణాన్ని గిఫ్ట్గా తెచ్చుకున్నారు. ఒకనాడు ఆ ఆజ్ఞ అనేది వేశాడు. ఏదోను తోటలో ఉండగా ఒక ఆజ్ఞ అనేది ఆదాము అవ్వలకి ఇచ్చాడు దేవుడు. ఏ ఆజ్ఞ? ఈ పండు తింటే నిశ్చయంగా మీరేమైపోతారు? చస్తారు అని చెప్పాడు దేవుడు. ఆ ఆజ్ఞ ఇచ్చాడు. ఏ ఆజ్ఞ? పండు తినకూడదని ఆజ్ఞ. ఈ ఆజ్ఞను ఎప్పుడైతే అవ్వ అతిక్రమించింది, ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు ఏం చేశారు? ఆజ్ఞను మీరిపోయి ఆజ్ఞను అతిక్రమించారు. ఆజ్ఞ అతిక్రమమే పాపము. పాపం వల్ల వచ్చు జీతము మరణము. ఆ మరణమే కదా ఈరోజు మానవాళ్ళని ఏడుబడి చేస్తుంది. ఆ పాపమే కదా మరణము. అందరి ముసుగులు, అందరి కన్నులకు బయలు కమ్మించి, అందరి కళ్ళల్లో చీకటిని నింపి, ఏం కాదులే జీవితం అంతా ఎలా బ్రతికితే ఏంటి, ఏ పాపాలు చేస్తే ఏంటి, ఏ ఘోరాలు చేస్తే ఏంటి, ఏ నీచ పనులు చేస్తే, ఎటువంటి దుర్మార్గ పనులు చేస్తే ఏంటి, మమ్మల్ని అడిగేవాడెవడు, మమ్మల్ని చూసేవాడెవడు? ఎలా కాబడితే ఎలా అయినా తిరుగుతాం, మా ఇష్టం, మా చిత్తం, నువ్వెవడు అడిగేదానికనే పరిస్థితికి ఈరోజు సమాజం ఏర్పడింది. 10 రూపాయలు ఇచ్చిన అమ్మ 10 సార్లు అడుగుతుంది. ఏమని తెలుసా? బిడ్డ 10 రూపాయలు డబ్బులు ఇచ్చాను, ఏం చేసావురా అని అడుగుతుంటే, అమ్మ కడుపులో ఇంత గొప్ప ఆకారాన్ని ఇచ్చిన దేవుడు 9 నెలలు కోట్లాను సంవత్సరాల నుంచి తల్లి గర్భంలోకి ప్రవేశించి ఇంత గొప్ప ఆకారాన్ని ఇచ్చి ఈ భూమి మీదకి పంపించిన దేవుడు ప్రతి అవయవానికి నీ చూపుకు లెక్క అడుగుతాడు, నీ ఆలోచనకు లెక్క అడుగుతాడు, నీ నోటికి లెక్క అడుగుతాడు, నీ నడవడికి లెక్క అడుగుతాడు, నీ తలంపులకు లెక్క అడుగుతాడు. అన్నిటికీ లెక్క వేసి తూకం వేసి నీ వెన్నెముకలు తుంచే ఒక రోజు ఉంది. అదే నీ దినం రోజు, అంటే నీ మరణం రోజు. ఈరోజు అది తెలియట్లేదు సమాజానికి. అంటే ఆజ్ఞలను వీళ్ళు ఏం చేశారు? ఆజ్ఞను గైకొనకపోవడం వల్ల ఏదోను తోటలో క్షేమకరమైన వాతావరణాన్ని అనుభవించిన వీళ్ళు, ఏదోను తోటలో దేవుడు ఏ పని లేదు వాళ్ళకి. ఒక పని ఉందా? వాటిగా ఏ చెట్లు మొలుస్తాయి, జస్ట్ వాళ్ళు నీళ్ళు పెట్టేవాళ్ళు అంతే. అవి వృద్ధి పొంది ఆహారాన్ని ఇచ్చాడు, పోయి అలా పోవడం, అలా చెట్టు తెంపుకొని తినేసేయడం. ఎప్పుడైతే ఏనోదుట్లో ఆ క్షేమకరమైన వాతావరణాన్ని ఎందుకు పోగొట్టుకున్నారో తెలుసా? ఆజ్ఞాతిక్రమం చేయడం వల్ల, ఆజ్ఞను మీరి అజ్ఞానులుగా ఉండడం వల్ల. అదే ఏదోను తోటలో నిలబెట్టిన దేవుడే అదే ఏదోను తోట నుండి ఎడంకాలి చెప్పుతో తన్ని బయటికి దాట్ అని ఖడ్గరూపం ఒకటి అక్కడ పెట్టేశాడు. ఎందుకు? మళ్ళీ లోపలికి ఎంటర్ కాకుండా. అంటే ఆజ్ఞను మీరడం వల్ల ఏమొచ్చింది? బయటికి తన్నేశాడు. అప్పుడు చెప్పాడు, అంతవరకు సుఖవంతమైన జీవితాన్ని అనుభవిస్తున్న వీళ్ళు, నువ్వు ఇక్కడి నుంచి చెమట ఓర్చి నీ కష్టంతో నీ కుటుంబాన్ని పోషించుకుంటూ నీ కష్టం చేసి నువ్వేం చేయాలి? చెమట ఓర్చి ఏం చేయాలి? సేద్దపరుచుకొని కష్టపడి అప్పుడు నువ్వు నీ పొట్టను నింపుకోవాలి. అంతవరకు క్షేమకరమైన వాతావరణం. అలా పండు తెంపుకొని తినేవాళ్ళు ఎప్పుడైతే అతిక్రమైన పాపం చేశారో, దేవుడు చెయ్యకూడదు అన్న పని ఎప్పుడైతే చేశారో తన్ని బయటికి తరిమేసి ఇక పైన చెమటోర్చి భూమిని సేద్దపరిచి అప్పుడు నువ్వు కష్టపడి నీ కడుపును నింపుకోవాలి అని బయటికి వెళ్ళిపోయాడు. అంతే కదా? మన పాట విన్నప్పుడే పిల్లోడికి మనం ఏమి కావాలన్నా తీసుకొస్తావు. మన మాట ఎప్పుడైతే వాడు చెవి పెట్టకుండా ఉంటావో మనం కూడా వానికి కావాల్సిన వాటి తీసి మనం ఇవ్వలేము. ఎందుకంటే నువ్వు ఇంట్లో ఉంటేనే మాకు ప్రమాదం రా, నువ్వు బయటికి ఎక్కడన్నా నువ్వు చస్తే మేలు అనే పొజిషన్కి వస్తావు. ఎందుకు? తల్లిదండ్రులు ఎప్పుడైతే ఆజ్ఞను, తల్లిదండ్రులు చెప్పిన మాట ఎవడైతే వినకుంటాడో, తల్లిదండ్రులు వేసిన ఆజ్ఞను ఎప్పుడైతే మీరిపోతారో అప్పుడే వాడిపైన ఏమవుతుంది? విసుగు పుడుతుంది. అలాగే ఆజ్ఞను గైకొనవలని ఏం చేస్తున్నాడంట? ఆజ్ఞాపించుచున్నాడు. ఆజ్ఞలను గైకొన వల్ల ఏం చేస్తున్నాడు? ఆజ్ఞాపించుచున్నాడు. ఆ ఆజ్ఞలను గైకుంటేనే నువ్వు జ్ఞానిగా ఉంటావు. లేకపోతే ఆజ్ఞను గైకొనకపోతే ఏమైపోతుంది? ఆజ్ఞను గైకొన్న వారు
మండుచున్న అగ్నిగుండంలో ఆర్తనాదాలు చేయాల్సిందే. ఖచ్చితంగా ఇది అక్షర సత్యం. ఎవరైనా ఈ భూమి మీద మనకు దైవోక్తి ఒక ఆజ్ఞ లేకపోతే ఖచ్చితంగా మరణించిన తర్వాత, ఈ కన్ను మూసిన తర్వాత కటిక చీకటిలో మన ఆత్మలు వేదన పడాల్సిందే, బాధపడాల్సిందే. ఒకరోజు 2 రోజులు కాదు, కోట్ల సంవత్సరాల ఆవేదన, వేదన, ఏడుపులు, పళ్ళు కొరుకుట, ఇంకేం పని ఉండదు అక్కడ. ఆజ్ఞాపించుచున్నాడు. ఎందుకు? ఆజ్ఞను గైకున్నవాడు తన్ను కాపాడుకుంటాడు. సామెతల గ్రంథం ఓసారి చేద్దాం. సామెతల గ్రంథం మీరే చదవాలి. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 16వ వచనం. ఆజ్ఞను గైకొనువాడు తన్ను కాపాడుకొనును, తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉండువాడు చచ్చునో. ఏమంటున్నాడు? ఆజ్ఞను గైకొనువాడు ఎలా ఉంటాడంట? తన్ను ఏం చేసుకుంటాడు? కాపాడుకుంటాడు. ఆజ్ఞ విషయమై అజాగ్రత్తగా ఉండేవాడు ఏమవుతాడు? చచ్చును. అంతే కదా. ఆజ్ఞ విషయమై అజాగ్రత్తగా ఉన్నాడు ఎవరు? ప్రారంభంలో క్రీస్తు అడుగుజాడల్లో నడుస్తూ, క్రీస్తు బాటల్లో నడుచుకుంటూ, క్రీస్తు చెప్పిన మాటకు లోబడుతూ, క్రీస్తు మార్గంలో నడిచాడు. దయ్యాలు వెళ్ళగొట్టమంటే వెళ్ళగొట్టాడు, ప్రార్థనలు చేయమంటే చేశాడు. రకరకాలుగా ఆయన ఏదైతే ఆజ్ఞాపించాడో వాటన్నిటినీ చేశాడు. ఇస్కరోదు యోధ ఎప్పుడైతే ఆజ్ఞను మీరాడో, తన ప్రవర్తన విషయమై ఆజ్ఞను గైకొనకుండా మీరిపోయాడో, తన ప్రవర్తన విషయమై అజాగ్రత్త ఎప్పుడైతే వచ్చిందో ఏమైపోయాడు? ఉరిపెట్టుకొని చచ్చాడు. ప్రియమైన దేవుని సంగమా, మనం ఎప్పుడైతే మన ప్రవర్తన విషయంలో అజాగ్రత్తగా ఉంటామో, ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉండేవాడు ఏమవుతాడు? చచ్చును, ఖచ్చితంగా చేస్తాడు. ఈరోజు లోకంలో చూసావా? ఈరోజు లోకంలో ఎందుకు చస్తున్నారు? ఎందుకు ఉరికంబాలు ఎక్కుతున్నారు? ఎందుకు ప్రభుత్వాలు వాళ్ళని కాల్చి చంపేమని ఆర్డర్లు ఇస్తున్నాయి? ఎందుకు దుబాయ్ అటువంటి దేశాల్లో షూటింగ్ ఆర్డర్లు తప్పు చేసిన వారిని, ఎందుకు తప్పు చేసిన వారిని ఉరిశిక్షలు వేసేసి లేకపోతే వారికి ఎందుకు చంపుతున్నారు? ఆజ్ఞ విషయమై ఏం చేస్తున్నారు? ప్రవర్తన విషయమై ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉండేవాడు ఏమైపోతున్నాడు? చస్తున్నాడా లేదా? ఆదామవ్వలు చేసింది అదే కదా. ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉండడం వల్లే కదా ఆదామవ్వలు చచ్చారు. ఆత్మీయంగా మరణించి చచ్చారు. భౌతికంగా తర్వాత చచ్చారులే, ఆత్మీయ మరణం వచ్చింది. ఆ ఆత్మీయ మరణాన్ని తీసివేటికే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు మొదటి మానవుడు పాపాన్ని తీసుకొస్తే రెండవ మానవుడైన యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి వచ్చి ఆ పాపానికి ప్రాయశ్చిత్తం చేశాడు. అందుకని ఈరోజు సంఘంగా మనల్ని కూర్చోబెట్టి ఏం చేస్తున్నాడు? వాక్యం ద్వారా మమ్మల్ని ఏం చేస్తున్నాడు? హెచ్చరిస్తున్నాడు. వాక్యం ద్వారా మనల్ని ఏం చేస్తున్నాడు? కడిగి పవిత్రపరచడానికి సిద్ధపడుచున్నాడు. ఇప్పుడు ఆజ్ఞని ఎప్పుడైతే ఆజ్ఞ విషయమై గైకున్నవాడు ఏమైపోతాడు? జాగ్రత్తగా ఉంటాడు. ఈరోజు సమాజంలో చూస్తున్నావా? ఆ ఆజ్ఞను గైకొనడం అంటే ఆజ్ఞ అంటే ఏంటో తెలియకపోవడం వల్లే కదా మనుషులకి క్రూర జంతువులకు తేడా లేకపోతుంది, మానవులకి మృగాలకు తేడా లేకపోతుంది. ఒక మృగం ఆకలి అయితే మళ్ళీ ఇంకొక మృగం పైన పడ్డానికి ఇష్టపడదు. ఎందుకు తెలుసా? తన ఆకలి తీరింది, తన కడుపు ఆకలి తీరింది. అందుకని ఇంకొక మృగం తన పక్కన వెళ్ళిపోతున్నా కూడా ఏం చేస్తుంది? మళ్ళీ దానిపైన దాడి చేయదు. అది పులి అయినా ఏదైనా కానీ మృగాలు భయంకరమైన భీకరించే మృగాలు, వాటిని చూడండి, ఎప్పుడైతే అవి కడుపు నిండా తింటాయో మళ్ళీ ఇంకొక మృగం పైన దాడి చేయవు. తన ఆకలి అంతా అరిగిపోయిన తర్వాత మళ్ళీ ఆకలి ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో మళ్ళీ వేటాడడం మొదలు పెడతాయి. అంతవరకు తన ముందర జింకెళ్తున్నా, ఏ సాధువు జంతువు వెళుతున్నా ఏ మాత్రం హాని చేయవు. ఆకలి కడుపు నిండిన తర్వాత మనిషి ఈరోజు కడుపు నిండంగా ఉండంగానే, అందుకనే బతికుండంగానే ఏం చేయాలంట? 4 రాళ్ళు వెనకేసుకోవాలంట. ఎందుకు? వీడు రేపు సచ్చాక ఈ సమాధి కట్టడానికి. బతికుండంగానే 4 రాళ్ళు వెనకేసుకోండి అని ఎందుకని చెప్తున్నారు? రేపు ఈయన సమాధికి ఆ రాళ్ళే ఉపయోగించాలని. అంటే బతికుండంగానే కష్టపడి సంపాదించుకుంటే నో ప్రాబ్లం, కానీ వీడు కష్టపడడే, కడుపును కొడతాడు. జంతువులకున్న తేడా, జంతువులకున్న జ్ఞానం ఈరోజు మనుషుల్లో లేదు. మృగాలకున్న జ్ఞానం ఈరోజు మనుషుల్లో లేదు. అంటే వీడు బ్రతుకుతున్నదే ఇతడి బ్రతుకులను పాడు చేయడానికి. వీడు కడుపు నిండినా కూడా ఏం చేస్తున్నాడు? ఇంకొకటి కడుపును కొట్టాలి. రేపటి గురించి ఎవరిని నాశనం చేద్దాం. అందుకనే మంచం మీద పడుకొని దుర్మార్గమైన క్రియలను ఆలోచించి వాడికి శ్రమ అన్నాడు. నరహత్య చేసి పట్టణం కట్టుకున్న వాడికి శ్రమ, దుర్మార్గం చేసి కోటలు కట్టుకున్న వాడికి శ్రమ అన్నాడు యేసుక్రీస్తు ప్రభు. వదిలిపెట్టని ఎవరిని వదిలేది లేదు.
ఖచ్చితంగా నువ్వు విత్తిన పంట ఒకరోజు కోయాల్సిందే. అది ఎవడైనా, రాజైనా, రాజ్యాలు పరిపాలించేవాడైనా, దాసుడైనా, యజమానుడైనా, దొంగైనా, దోచుకునేవాడైనా, ఎవడైనా కానీ సరేలే, ఎవడు చేసిన క్రియలను బట్టి వాడు ఖచ్చితంగా విత్తాల్సిందే. ఎందుకంటే దైవోక్తి నువ్వు వీడావు, ఆయన ఆజ్ఞలు మీరి నువ్వు ప్రవర్తించకొట్టి ఆ ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉండి వాడు ఏమైపోతాడు? చచ్చును, చావాల్సింది ఒకరోజు ఖచ్చితంగా. అంటే ఈరోజు మనం సమాజాన్ని చూస్తే అంటే ప్రవర్తన విషయంలో ఏమైపోతున్నారు? ఈరోజు ఎలా ప్రవర్తించాలో తెలియకపోవడం వల్లే కదా ఇన్ని మరణాలు ఏలుబడి చేస్తున్నాయి, ఇన్ని భయంకరమైన శిక్షలు సమాజంలోకి. నిర్భయ అంటూ, దిశ అంటూ ఇలాంటి చట్టాలు ఎందుకు వస్తున్నాయి? ప్రవర్తన విషయంలో అజాగ్రత్తగా ఉండడం వల్ల ఇటువంటి చట్టాలు వెలుగులోకి ప్రభుత్వాలు తీసుకొస్తున్నాయి. కానీ చట్టాల్లోంచి నువ్వు చుట్టరికం చేసి ఈరోజు ప్రభుత్వాలకే చుట్టాలు అయిపోయారు. ఎవడు చట్టాన్ని అతిక్రమించిన వాడే చుట్టంగా మారిపోయారు. ఈరోజు ప్రభుత్వాలే తప్పు చేసిన వారిని తప్పించడానికి ఎన్నో పన్నాగాలు పడుతున్నారు. ఎందుకంటే వాడు మా చుట్టం. అదే నీ ఇంట్లో ఆడపిల్లను మానభంగం చేస్తే భరిస్తావా? చుట్టంగా మారి ఏం పర్లేదు అంటావా? అదే ఎక్కడో బిడ్డ కాదా, ఎవరినో బిడ్డ కదా. అందుకని ఏం చేస్తున్నాయి? వాళ్ళను కాపాడుటకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఈరోజు ఎవరో పిల్లని చంపిన వాడు, ఎవరి పిల్లనో మానభంగం చేసిన వాడు, ఎవరి కుటుంబాన్ని దోశారు, రేపు నీ ఇంటి వరకు రాడవాడు ఖచ్చితంగా. రేపు నువ్వు ఎవరికో అన్యాయం చేయమని వాని ఉసిగొలిపావు, రేపు నీ కుటుంబం పైన వాడు విరుచుకుపడే రోజు ఖచ్చితంగా వస్తుంది. అది తథ్యం. విత్తినవాడు ఖచ్చితంగా కోయక తప్పదు. అది దైవశాసనం. దైవశాసనానికి విరోధంగా మనం ఏం పోటెత్తినా, దైవశాసనకు విరోధమైన ఆయుధమైనను, జ్ఞానమైనను, వివేచనైనను నిలవదు. అది దైవ జ్ఞానం. కనుక ఈరోజు సమాజంలో ఇంత క్రూరత్వం ఎందుకు పెరిగిపోతుంది? ఆజ్ఞల విషయమై అజాగ్రత్తగా ఉండేవాడు, ఆజ్ఞల విషయం గైకొనివాడు ఎలా ఉంటాడు? కాపాడుకొనును. ఐగుప్తులో ఉన్నాడు, పొరుగువారు తెలియదు, ఇంటి బంధువులు లేరు, అమ్మ లేదు, నాన్న లేరు, ఎవ్వరు లేరు. కానీ ఏసేపు ఎలా ఉన్నాడు? ఏసేపుకున్న ఆజ్ఞలు, ఆ ఏసేపు ఎలా ఉన్నాడు? పొరుగు వాని భార్యను కూడకూడదు, అందుకని ఆ ఆజ్ఞను గైకున్నాడు. కాబట్టే ప్రతి భార్య రోజు వచ్చి అతనితో నాతో శయనించమని అంటున్నా కానీ ఆజ్ఞను గైకున్నవాడు కనుక ఏమైపోయాడు? ఐగుప్తులోని సింహాసనం ఎక్కించి పాలించే విధంగా ప్రభు ఆయన్ను ఎంచుకున్నాడు. ప్రవర్తన విషయమై జాగ్రత్తగా ఉన్నాడు కాబట్టి తన్ను కాపాడుకున్నాడు. అనేక జనాంగాలను ఇశ్రాయేల్ అందరికీ కూడిపెట్టేవాడిగా, అనేక కడుపులు నింపేవాడిగా దేవుడిని అతన్ని బయటకు తీసుకొచ్చాడు. కానీ అదే ఇస్కరోదా తన ప్రవర్తన విషయమై ఏమైపోయాడు? అజాగ్రత్తగా ఉండటం వల్ల ప్రవర్తన విషయమై చచ్చాడు. ఈరోజు లోకంలో చూసావా ఎందుకు ఈమెన హఠాత్తుగా మరణం ఎందుకు వస్తుంది? ఈరోజు అంతలో చూస్తాము, అంతలో మరణిస్తున్నాడు. ఎందుకు? మొన్న నాకు తెలిసిన కనపడంగానే మాట్లాడాను. సాయంత్రం అయితలికే ఒక వార్త వచ్చింది, అతను చనిపోయాడని. ఎందుకు? ఎన్నిసార్లు విననొల్లని వాడు ఏమైపోతాడు? హఠాత్తుగా మరణం నొందుతాడు. మన ద్వారా చెప్పిస్తాడు, మన ద్వారా హెచ్చరిస్తాడు, మన ద్వారా ఎన్నో మాటలు వినిపిస్తాడు. అది పట్టనట్టు విననొల్లని చెవిటి పాము వలె నువ్వు ఉంటే మాత్రం నీ పాపము నిన్ను ఒకరోజు మరణానికి అప్పగిస్తుంది. ఎప్పుడైతే క్రైస్తవుడు ఎక్కడైతే ఉంటాడో, నీతిగల క్రైస్తవుడి గురించి మాట్లాడుతున్నాను, ఆ క్రైస్తవుడి ద్వారానే దేవుడు హెచ్చరిస్తాడు సమాజాన్ని. ఆ క్రైస్తవుడి ద్వారానే బుద్ధి చెప్తాడు. ఆ క్రీస్తు సంబంధం ద్వారా ఎన్నో మాటలు వినిపిస్తాడు. ఈరోజు ఈ మాటలు ఈడ వింటున్న వాళ్ళని, బయట వింటున్న వాళ్ళకి ఏం చేస్తున్నాడు? దేవుడు కోత కోస్తున్నాడు, తీర్పు తీరుస్తున్నాడు. మీరు ఒకవేళ ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉంటారా, ఖచ్చితంగా చంపేస్తాడు. ఖచ్చితంగా మీ ప్రవర్తన విషయమై చస్తారు అని చెప్తున్నాడు ఇక్కడ. ప్రవర్తన విషయమై ఎప్పుడైతే అజాగ్రత్తగా ఉంటాడో మరణం ఏలుబడి చేస్తుంది. అందుకనే కదా హఠాత్ మరణాలు. నిద్రలో ఉన్న బాగానే ఉన్నాడు, ఇప్పుడే తిన్నాడు, పొద్దున కళ్ళకి తలికే గుడ్ నైట్ చెప్పినవాడు పొద్దున కళ్ళకి గుడ్డు పెడుతున్నాడు. గుడ్ మార్నింగ్ చెప్పినవాడు మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ ఏమైపోతున్నాడు? గుట్టక్కన గుడ్డను పెడితే చచ్చిపోతున్నాడు. ఎందుకు? హఠాత్మరణాలు ఎందుకు జరుగుతున్నాయి తెలుసా? ఆజ్ఞ విషయమై అజాగ్రత్తగా ఉండువాడు చచ్చును అని అన్నాడు. ఈరోజు సమాజంలో ఎక్కడ చూసినా అదే పరిస్థితి. దైవోక్తి లేని ఎడల జనులు కట్లు లేకనే తిరుగుతారు. జనులకు ఇంకా వాడికి వరసలు ఏముండవు, ప్రేమలు, ఆప్యాయతలు ఇంకా ఏం కనపరావు. వాడికి దోచుకోవడమే, దాచుకోవడమే.
అలాగే ఈరోజు సమాజంలో దుర్నీతి పనులు ఏలుబడి చేస్తున్నారు. దుర్నీతి పరులు సమస్తాన్ని పాలిస్తున్నారు. దుర్మార్గం సమస్తం అంతా దుర్మార్గమే. సమాజం అంతా దుర్మార్గంతో నిండి ఉంది. సమాజంలో ఉండడం కంటే సమాధుల్లో ఉండడం మేలురా అనిపిస్తుంది. ఎందుకో తెలుసా? సమాజంలో ఉన్నవాడేమో సాటి సహోదరుని సైతం నిర్కషంగా కర్కశంగా వాని పట్ల దయా దాక్షిణ్యమని వదిలేసి గొడవ పడేవాళ్ళు, వేధించేవాళ్ళు, బాధించేవాళ్ళు, రకరకాలుగా క్రూర ముఖాలుగా తయారు. అదే సమాధుల్లోకి వెళ్తే అక్కడ ఏ ప్రమాదం ఉండదు. మనమేమనుకుంటాం, సమాధులను చూసి అయ్యో అని అలా ముఖం తిప్పుకొని వెళ్తాం. కానీ సమాజంలో ప్రమాదం ఉందా? సమాధుల్లో ప్రమాదం ఉందంటే సమాధుల్లో ప్రమాదం లేదు, సమాజంలో ప్రమాదం ఉంది. ఎందుకంటే బ్రతికున్న వాడి వల్లనే ప్రమాదం. చచ్చిన వాడితో ఏ ప్రమాదం మనకు ఉండదు. బ్రతికున్న వాడి వల్లనే, వాడే మనకి కీడు చేసేది. వాడే పైకి అన్న అంటూనే లోపల అంటురోగంతో చూస్తాడు. ఇలాంటి ఎందుకు తెలిసిన దైవోక్తి హృదయంలో నాటకపోవడం వల్ల, దైవోక్తి హృదయంలో లేకపోవడం వల్లే ఇటువంటి పరిస్థితులు ఏలుబడి చేస్తున్నాయి. ఇదే పరిస్థితులు మనం గమనిస్తే, ఇదే పరిస్థితి మనం ఒకసారి గమనించినట్లయితే సమూయేలు గ్రంథంలో కూడా ఒక విషయాన్ని చూస్తూ, సమూయేలు గ్రంథంలో కూడా సౌలు అనే ఒక రాజు, మొదటి ఇశ్రాయేలు రాజు. ఈ ఇశ్రాయేలు రాజు ఏం చేస్తాడంటే దేవుడు దగ్గరుండి అభిషేకిస్తాడు. ఎప్పుడైతే ఇశ్రాయేలులో మాకంటూ ఒక రాజు కావాలి, మమ్మల్ని పరిపాలించేవాడు ఒక రాజు కావాలని చెప్పేసి ఒక రాజును ఎంచుకున్నప్పుడు ఇశ్రాయేలు రాజుగా, మొదటి రాజుగా సౌలును దేవుడు అభిషేకిస్తాడు. సౌలును అభిషేకించిన తర్వాత సౌలుకు ఒక ఆజ్ఞత ఇస్తాడు. ఇచ్చి ఏం చేస్తాడంటే, సరే మీరు రాజు కావాలన్నారు, మీ కోరిక నిమిత్తం నేనెందుకు కాదనడం, నేను పరిపాలించడం మీకు ఇష్టం లేదు, నేను మిమ్మల్ని తీర్చిదిద్దడం మీకు ఇష్టం లేదు, కనుక ఏం చేయాలి, మీ మనుషులను పరిపాలించమని మీరు కోరుకుంటున్నారు కనుక అందుకనే మీకేం కావాలి, రాజునిస్తాడు. ఆల్రెడీ చెప్పాడు, ఆ రాజు వలన ఆ రాజు మీ చేత కఠినమైన బానిసత్వం చేయించుకుంటాడు. ఆ రాజు మీ పిల్లల చేత రకరకాల బానిసత్వం చేయించుకుంటాడు. మీ పొలాల్లోనూ మీ పంటల్లోనూ అన్నిటినీ మీరు లాక్కుంటాడు. ఆ రాజు మంచి మనుషులను మీరు రాజులుగా ఎంచుకోకుండా నాయన, వాళ్ళు మీ చేత లేనిపోయినవి అన్నీ చేయించుకుంటారు, మొత్తం మీ దగ్గర ఉన్నటి అన్నీ లాక్కుంటారు. పెత్తనందారులు వచ్చిందనికే కింద ఉన్న పేదోడు పొట్ట కొట్టేస్తారా, మనుషులను మిమ్మల్ని రాజులుగా చేసుకోకుండా అంటే ఏం చేశారు, మాకు వద్దు, నువ్వైతే న్యాయ పరిపాలన చేస్తాడు. అదే సౌలు అనేవాడు న్యాయ పరిపాలన చేస్తే అన్యాయంగా మా దగ్గర లాక్కుంటాడు, అన్యాయంగా మా పీక మీద కాలిగెట్టేసి మాకున్నదంతా దోచేసుకుంటాడు. మాకు మనుషులు కావాలా అని చెప్పి దేవుణ్ణేమో వద్దు, కానీ ఈ మనిషిడికి మాత్రం మాకు రాజు కావాలని అనడంలో దేవుడు కూడా సరే మీ ఇష్టం, మీ కర్మ, ఎవడెవడికి బాధ్యులరా, నేనైతే వెళితే మీకు న్యాయంగా నేను న్యాయంగా తిరుగు, అదే వాడైతే మిమ్మల్ని చిత్రహింసలు చేసి మీ చేత ఎట్టి పనులు చేయించుకుంటూ మీ చేత లేనిపోని పన్నులు వసూలు చేసుకుంటూ, ఈరోజు అదే కదా మనము ఎవరికయ్యా ఓటేస్తామంటే, మనం ఎవరైతే మన ముక్కు పిండి ఇంటి పన్ను, ఒంటి పన్ను అన్ని పన్నులు బిగించి మన దగ్గర ఎవడైతే దుర్మార్గంగా దోచేసుకుంటాడో వాళ్ళకే మనం ఓటేస్తాం. నీతిగా న్యాయంగా ప్రవర్తిస్తూ, యథార్థంగా ప్రవర్తిస్తూ, అబద్ధాలు చెప్పకుండా ఉన్నది ఉన్నట్టే చెప్పి ఖచ్చితంగా మాటలు చెప్పి అట్లటోళ్ళకి ఏం చేస్తాం, మనము ఓటేయం. ఎందుకంటే ఎవడైతే అబద్ధాలు చెప్తాడో వాడికి మాత్రమే మనము వెనక నుండి ఓటు గుద్దేస్తాం, కానీ నిజాయితీగా చెప్పిన వాడికి మనం ఓటేయం. అలాగే ఇశ్రాయేలు కూడా అటువంటి దుర్మార్గపు భావన కలిగిన వారే, అటువంటి నీచ స్వభావం కలిగిన వారే. న్యాయంగా నడుచుకున్న దేవుడు మాకొద్దు, అన్యాయంగా మాకు ఉరులు బిగించే సౌలే మాకు ముద్దు అని అన్నారు. అందుకని వాడు 40 ఏళ్ళు పరిపాలించాడు. ఇశ్రాయేలును రోజు గుద్దుడు బతికాడు. వాడు ఇశ్రాయేల్ దగ్గర లాక్కుంటూ బతికాడు. ఇశ్రాయేల్ దగ్గర అన్యాయంగా పనులు చేయించుకున్నాడు. ఇశ్రాయేల్ దగ్గర అన్యాయంగా వసూలు చేసేవాడు. ఇశ్రాయేల్ దగ్గర వారి చేత వెట్టి పనులు చేయించుకునేవాడు. అప్పుడు సరే అని వదిలేస్తాడు. వదిలేసిన తర్వాత అప్పుడు ఇశ్రాయేల్ దేవుడు ఒక వాక్కు చెప్తాడు, సౌలు నువ్వు వెళ్ళి అమాలేకుల దగ్గరికి వెళ్ళు. ఈ అమాలేకులు ఏం చేస్తారంటే, అమాలేకులు అంటే శరీరులు, అర్థం ఏంటంటే శరీరానుసారమైన మనసు దేవునికి విరోధం అంటారు. అంటే శరీరం ఏం చేస్తుంది, దేవునికి విరోధంగా పోటెత్తుతుంది. శరీరానుసారమైన మనసు దేవుణ్ణి సంతోషపెట్టరు. శరీరానుసారమైన వాళ్ళు దేవునికి విరోధులవుతారు. ఎప్పుడైతే ఆత్మానుసారంగా మనం నడుచుకోమో, ఎప్పుడైతే శరీరానుసారంగా నడుచుకుంటామో మన వల్ల సమాజానికి నష్టం, సంఘానికి నష్టం. చూడండి, ఈరోజు శరీరసారంలే కదా ఈరోజు మానభంగాలు చేసేవాళ్ళైనా,
అన్యాయంగా దోచుకునే వాళ్ళైనా కానీ, అన్యాయంగా వడ్డీ వ్యాపారాలు చేసేవాళ్ళు కానీ, రకరకాలుగా ఎందుకు ఈరోజు శరీరానుసారమైన మనుషులు, ఈ శరీరానుసారమైన మనసు గలవారే పొరుగు వాడికి నష్టాన్ని కలుగజేస్తారు. ఈ శరీరానుసారమైన మనసు దేవునికి విరోధంగా పనిచేస్తుంది. ఇందులో ఈ శరీరానుసారమైన మనుషులు ప్రేమ, కనికరం, దాలి, దయ ఇవన్నీ ఏమి ఉండవు వాళ్ళకు. అక్రమంగా లాక్కోవడమే, ముక్కుపిండి వసూలు చేయడమే. అంటే అమాలేకులకి వెళ్ళి మీరేం చేయాలి? వారితో యుద్ధం చేయండి. ఎందుకు యుద్ధం చేయమన్నాడు తెలుసా? ఇదే అమాలేకులు ఒకరోజు ఐగుప్తు నుండి బానిసంకపు సంఖ్యల నుండి ఇశ్రాయేల్ ప్రజలను విడిపించుకొని వచ్చుచున్నప్పుడు ఈ అమాలేకులు ఏం చేస్తారంటే, హోరేబు కొండ మీద అంటే వీళ్ళు ఉన్నప్పుడు కింద వీళ్ళు కాపుగాస్తారు. ఎందుకు? వీళ్ళు అరణ్యవాసంలో ఆ పాలు తేనెలు ప్రవహించు ఆ దేశానికి వీళ్ళు ప్రయాణం చేస్తుండగా ఈ అరణ్య ప్రాంతంలో నడుచుకుంటూ వస్తున్నప్పుడు వీళ్ళకి ఏ అన్యాయం ఇశ్రాయేలు చేయరు పాపం. ఐగుప్తు నుండి వస్తుండగా ఏ అన్యాయం చేయనప్పటికీ కూడా వీళ్ళు ఏం చేస్తారంటే అన్యాయంగా రెఫీదీము లోయలో ఒక చోట ఇరుక్కొని వీళ్ళను కాపుగాసి వీళ్ళను చంపేసి వీళ్ళ దగ్గర ఉన్నదంతా లాక్కోవాలని పన్నాగాలు పట్టారు. ఎవరు? ఈ అమాలేకులు. ఎప్పుడైతే ఈ అమాలేకులు వారిని హింసించి చంపి దోచుకోవాలని ఎప్పుడైతే అనుకుంటారో అప్పుడే దేవుడు సీన్లోకి ఎంటర్ అవుతాడు. సీన్లోకి ఎంటర్ అయ్యి అప్పుడు వారి ద్వారం నుండి మోసే అహరోను వీళ్ళందరూ ప్రార్థించి అమాలేకులను ఆరిని నేల మీద లేకుండా తుడిచిపెట్టేయండి అని చెప్పేసి ఎప్పుడైతే ఈ మోసే అహరోను ఎప్పుడైతే ప్రార్థన చేస్తాడో, ఈ ప్రార్థన ఎప్పుడైతే దేవుడు ప్రార్థన చేయగానే ఈ యెహోషువ వెళ్ళి అమాలేకులను అందరినీ తుడిచిపెట్టేస్తాడు. ఎందుకు? అన్యాయంగా వీళ్ళు వెళుతున్న మార్గంలో వీళ్ళే వచ్చి వాళ్ళని ఏం చేశారు? హింస పెట్టడానికి సిద్ధపడినప్పుడు దేవుడు ఊరుకోలేదు. అందుకని ఎప్పుడైతే ఈ అమాలేకులను విరోధంగా వీళ్ళకు పోటెత్తుతారో అది జ్ఞాపకం ఉంచుకున్నాడు దేవుడు. నిజంగా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు దేవుడు మరిచిపోడు. ఎవడైనా మనం నీతిగా నడుచుకుంటూ యథార్థంగా బ్రతుకుతూ నిజాయితీగా జీవిస్తూ దేవుడు చెప్పిన మాటలకు కట్టుబాటులకు లోబడి యథార్థంగా దేవుని ఆజ్ఞలకు లోబడి దైవక్తికి లోబడి మనం బ్రతుకుతున్నప్పుడు మన పైన ఎవడైనా హింసించాడా నువ్వు మర్చిపోవచ్చు. మన పైన ఎవడైనా విరుచుకుపడ్డా నువ్వు మర్చిపోవచ్చు. మన పైన ఎవడైనా తప్పుడు మార్గంలో తప్పుడు నీతి లేని మాటలు మన పైన చెడ్డ మాటలు పలికి మనకు విరోధంగా ఎవడైనా పోటెత్తాడా మనం మర్చిపోవచ్చు. కానీ ఆకాశమందున్న దేవుడు మరిచిపోడు. అది రాసి పెట్టుకోండి. నీతిమంతుల పైన ఎవడైతే విరుచుకుపడ్డాడో వాడిని ఎప్పుడు దేవుడు వదిలిపెట్టాడు. మనం మర్చిపోతాం, దేవుడు మర్చిపోడు. అందుకని పగ తీర్చుకునుట నా పని, సమయం వచ్చినప్పుడు సమాధిలో పూడ్చి పెడతాడు. అది అక్షర సత్యం. రాసి పెట్టుకోండి. ఈరోజు ఆ అమాలేకులను, ఆ రోజు అడ్డుపడిన అమాలేకులను దేవుడు మళ్ళీ సమయాలకు కొన్ని వందల చరిత్ర, కొన్ని వేల సంవత్సరాలైనప్పటికీ దేవుడు మర్చిపోలేదు. అందుకని సౌలుకు ఆర్డర్ వేస్తున్నాడు. ఏమని? ఒకసారి చూస్తాం. సమయాలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 2వ వచనం చూడండి. సైన్యములకు అధిపతి అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా అమాలేకులు ఇశ్రాయేలులకు చేసినది నాకు జ్ఞాపకమే. ఏమంటున్నాడు? సౌలా, అమాలేయులకు ఒకప్పుడు చేశారు చూడు, అది నాకు జ్ఞాపకంలో ఉంది. నేను మరిచిపోయేవాడిని కాదు. నేను మీకులాగా మతి మరిపోని కాదు. ముట్టికాయలు వేసేవాడిని. కాస్త టైం ఇస్తాను, మార్పు ఏమైనా చెందుతారేమోనని. అమాలేకులు ఐగుప్తులకు చేసినది జ్ఞాపకంలో పెట్టుకున్నాను. అది జ్ఞాపకమే. మన పట్ల కూడా జ్ఞాపకాలు ఎవరైతే రాసి పెట్టుకోండి. ఎవరైతే నిందించారో, ఎవరైతే దూషించారో, ఎవరైతే చెడ్డ మాటలలో మన మీద పలకాడో, ఎవరైతే దుర్మార్గమైన మాటలు మనం చేయని వాటికి కాని వాటికి ఎవరైతే నోరు విరుచుకుపడ్డారో వాటన్నిటిని దేవుడు ఏం చేస్తున్నాడు? ఆ రోజు ఐగుప్తులకు చేసింది అమాలేకులు జ్ఞాపకం పెట్టుకున్నాడు. అందుకని సౌలుకు ఆదేశిస్తాడు, ఈరోజు కూడా జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు కూడా ఏం చేస్తున్నాడు? మన పట్ల కూడా జ్ఞాపకం పెట్టుకుంటున్నాడు. మరిచిపోని దేవుడు, మారని దేవుడు. మన పైన మురిగిన వాళ్ళందరినీ మట్టు పెట్టగలిగే దేవుడు మన పక్షాన ఉండగా, దేవుడు మన పక్షాన ఉండగా మనకు ఎవడు విరోధే. మన ఆజ్ఞలను గైకున్నంత వరకు ఎవ్వడు ఎన్ని పొల్లు మాటలు అనుకున్నా ఒకరోజు ఆ పొల్లు పాటలు మాట్లాడినవాడిని పూర్తి చేసి మట్టు పెడతాడు. అది జ్ఞాపకమే. ఐగుప్తులో రాగానే అమాయకులు వారికి విరోధులై మార్గమందు వారి మీదికి వచ్చిరు కదా, కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకులను హతము చేయము. పురుషులను, స్త్రీలను, బాలులేమి, పసిపిల్లలేమి, యొద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్ధపలం అన్నిటినీ హతము చేసి వారికి కలిగిన బొత్తిగా పాడు చేసి అమాలేకులు నిర్మూలము చేయము. ఏమని ఆజ్ఞిస్తున్నాడు? ఒకరోజు సీన్ జ్ఞాపకం వచ్చింది, ఇప్పుడు టైం వచ్చింది. టైం నాది. ఇప్పుడు ఒకరోజు
ఆ రోజు అమ్మ ఈ ఐగుప్తుల్లో నుండి వచ్చినప్పుడు ఈ ఇశ్రాయేలుకి చేసిందంతా దేవుడు జ్ఞాపకం చేసుకొని ఏం చేస్తున్నాడు? ఇప్పుడు టైం వచ్చింది, సౌలు చేత ఏం చేస్తున్నాడు? అమాలేకులకి వెళ్ళు, స్త్రీలను సైతం పురుషులు సైతం, గొర్రెలను, గార్ధపాలను, ఒంటలను, బర్రెలను మొత్తం ఏమిటి ఉంచుకో, మొత్తం నిర్మూలం చేయి, ఒక్కటి వదిలిపెట్టకో. ఎందుకు? వదిలిపెడితే అవి ప్రమాదంగా మారిపోతాయి. అదే అమాలేకులు ఏం జరుగుతుంది? జంతు సంపర్కం జరుగుతుంది. జంతువులతో సహా వాళ్ళు వ్యభిచారం చేస్తున్నారు. నేడున్న కామాంధుల వలె ఈరోజు కూడా చాలామంది మనం వార్తలు చూస్తే కుక్కను కూడా వదిలిపెట్టట్లేదు. ఒకడు కుక్కను కూడా, మనుషులను పక్కన పెట్టు, కుక్కను కూడా రేప్ చేసి చంపుతున్నాడంట. పందులను వదిలిపెట్టలేదు, బర్రెలను వదిలిపెట్టలేదు. ఎందుకండి? అదే నిర్గమాకాండంలో అంటాడు, జంతు స్ఖలంలో చేసిన వాడిని నిశ్చయముగా రాళ్లతో కొట్టి చంపేయండి. వద్దు, అటువంటి నీచులను ఉంచకూడదు, అటువంటి దుర్మార్గులను ఉంచకూడదు. జంతువులతో కూడా ఏం చేస్తున్నారు? పాపం చేస్తున్నాడు. అందుకని ఆ జాతి అంతగా నీచతత్వానికి పూరుకునింది కనుక, ఆ జాతి అంత నీతిని విడిచిపెట్టింది కనుక చాలామంది మత చాందవలసలు ఏమంటారంట, ఇలా దేవుడు ఎంత క్రూరుడో చూడండి, ఎంత దుర్మార్గుడో చూడండి, ఎంత చూడు అమాలేకులను అందరినీ ఇలా వీళ్ళని ఈ దేవుణ్ణి ఎవడైతే పూజించడో, ఈ దేవుణ్ణి ఎవడైతే కాదంటాడో వాళ్ళందరినీ చంపమని వీళ్ళను ఈ ఇశ్రాయేలును పురిగొల్పుతున్నాడని చాలామంది నీచులు మాట్లాడతాడు. ఎందుకు అటువంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది? అటువంటి దుర్మార్గులుగా మారారు కాబట్టి. ఇలాంటి అమాలేకుల్ని ఏ విధంగా అయితే ఆయన ఎరగొట్టాడో, ఇశ్రాయేల్ తప్పు చేసినా కూడా తప్పు చేయడు, పక్షపాతం లేకుండా తీర్పు తీర్చేవాడు కన్న తండ్రి. అంతే కదా? ఎవ్వరు పాపం చేసినా వదిలిపెట్టడు. అది అన్యుడైనా ధన్యుడైనా, నీతిమంతులైనా యథార్థవంతులైనా. తప్పు చేసిన దావీదు తప్పు చేస్తే అదే శిక్ష విధించాడు. ఇశ్రాయేలు తప్పు చేసి వాళ్ళకు కూడా చెరకు పంపించాడు, చెరలో వాళ్ళని హింసించాడు. ఎందుకు? తప్పు చేసిన వారిని తప్పించే క్యారెక్టర్ ఆయనది కాదు. ఆ తప్పుకు రావాల్సిన శిక్ష విధించి మళ్ళీ సరైన మార్గంలో తీసుకొచ్చాడు. అది ఆయనకున్న గుణం, అది ఆయనకున్న స్వభావం. మావాడే కదా పోనీలే అని చూసి చూడనట్టు పాడు, నా ఇష్టానుసారుడని దావీదు గురించి చెప్పిన ఆయన ఇష్టమును తప్పిపోతే ఇరుకులో పెట్టాడు. దావీదో, ఇకపైన నీకు యుద్ధములే, నువ్వు ఏ పొరుగు వాని భార్యనైతే ఆశించకూడదని నా ధర్మశాస్త్రంలో దివారాత్రంలో ఆ మాట విని కూడా నీ పొరుగు వాని భార్య నువ్వు కూడా గనక ఇకపైన నీ ఇంటి వారే నీకేమవుతారు? యుద్ధములో నీ ఇంటి వారితో యుద్ధం జరుగుతుంది. సొంత కొడుకే అబ్షాలోము తిరుగుబాటు చేశాడు, అరణ్యంలోకి పరిగెత్తాడు. ఎందుకు? చేసిన పనికి ఫలితం, చేసిన పాపానికి ఫలితం ఎవడైనా అనుభవించాలన్నా, అది ఇష్టుడైనా యథార్థవంతుడైనా, ఒక దేవుని విషయంలో తప్పిపోతే ఖచ్చితంగా ఆయన తప్పు దిద్దడానికి ఖచ్చితంగా కష్టాలు గుండా ప్రయత్నాడు. సొంత కుమారుడే ఆయనకు విరోధంగా పోటెత్తే విధంగా లేవనెత్తాడు. ఎందుకు? ఈయన విత్తిన పంటను కొయ్యాల్సింది కనుక. ఇప్పుడు వాళ్ళు అంటున్నది అదే. అంటే ఎందుకు అలా ఎత్తున్నాడు? అటువంటి క్రూరత్వం మొదలైంది. చూసావా? క్యాన్సర్ పుండు వచ్చినప్పుడు, కాలికి పుండు లేచినప్పుడు ఏం చేస్తారు? ఆ కాలిని మొత్తం తీయాలా. ఆ కాలిని మొత్తం తీయకపోతే ఏమవుతుంది? మొత్తం శరీరం అంతా పాకి ఏమవుతుంది? మొత్తం ప్రాణానికే ప్రమాదం. ఎప్పుడో కాలిలో ఉన్నది ఆ కాలిని కట్ చేయకపోతే అది శరీరం అంతా అందుకొని శరీరానికే ప్రమాదకరంగా మారుతుందని అందుకని కట్ చేస్తాడు దేవుడు కూడా. అందుకని ఇటువంటి క్రూరులను ఏం చేయాలి? వారి గార్ధపొలంలో వారి గొర్రెలను, వారి బర్రెలను, స్త్రీలను, పురుషులను మొత్తం వాళ్ళు దుర్మార్గులుగా మారిపోయారు, క్రూరులుగా మారిపోయారు. అందుకని వాళ్ళు ఏం చేయాలి? మొత్తం నిర్మూలన చేయి, కసువు ఊడ్చినట్టు ఊడ్చేయి, క్లీన్ అండ్ గ్రీన్గా చేసేయి. ఎవ్వడు బ్రతికుండకూడదని చెప్పితే వెళ్ళాడు. ఎవరు? సౌలు. వెళ్ళిపోయి ఏం చేశాడో చూద్దాం. ఇంకా అంటే ఆజ్ఞ విషయమై కాపాడుకున్నవాడు తన్ను కాపాడుకో. ఆ ప్రవర్తన విషయమై ఇప్పుడు ఆజ్ఞ ఏమొచ్చింది? మొత్తం అమాలేకులను మొత్తం నిర్మూలన చేయి. గొర్రెలను, బర్రెలను, ఆవులను, స్త్రీలను, పురుషులను, పిల్లలను ఎవ్వరిని కనికరింపక అమాలేకులు ఏం చేయాలి? తుడిచిపెట్టేయి, వాళ్ళని ఎవ్వరిని విడిచిపెట్టకు అని సౌలుకు బలాన్ని ఇచ్చి, సౌలుకు సైన్యాన్ని ఇచ్చి వెళ్ళి యుద్ధం చేయి అంటే ఏం చేశాడో తెలుసా? ఆజ్ఞ విషయమై, తన ప్రవర్తన విషయమై జాగ్రత్తగా ఉండి, ఏదైతే దేవుడు ఆజ్ఞకు లోపడకుండా, దేవుడు చెప్పిన మాటకు వినకుండా, దేవుని చెప్పిన మాటకు చెవి పెట్టకుండా ఏం చేశాడో చూద్దాం. ఒకసారి చూద్దాం. అదే సమయాలు మొదటి గ్రంథం 12వ వచనం. ఉదయమున సమయాలు లేచి సౌలుని ఎదుర్కొని పోగా, సౌలు కర్మెనకు వచ్చి అక్కడ జయచూసిక శిలను నిలిపి
తిరిగి గిల్గాకు సమాచారం వినెను. ఆ తర్వాత సౌలు తర్వాత అతడు సౌలు నొద్దకు రాగా సౌలు, యెహోవా వలన నీకు ఆశీర్వాదం కలుగగా యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చి తిని అనగా. ఏమంటున్నాడు? సౌలు ఎప్పుడైతే ఎదురుపడ్డాడో, యెహోవా వలన నీకు ఆశీర్వాదము కలుగునుగాక, యెహోవా ఆజ్ఞను ఏం చేశాడు? ఏమంటున్నాడు? నెరవేర్చాడా? పక్కకు నెట్టాడా? నెరవేర్చలే, పక్కకెట్టేశాడు. ఏటినైతే నిర్మూలన చేయన్నాడో వీటిలో కొన్నిటిని ఏం చేశాడు? దాచిపెట్టేశాడు, దోచిపెట్టేశాడు. ఎడ్లల్లోనూ, గొర్రెల్లోనూ, పశువుల్లోనూ మంచి వాటిని ఏం చేశాడు? తీసి పక్కనెట్టేసుకున్నాడు. పక్కనెట్టేసుకొని పైకేమంటున్నాడు? యెహోవా ఆశీర్వాదము నొందునుగాక. సౌలా, నీకు ఆశీర్వాదం, నేను యెహోవా ఆజ్ఞని ఏం చేశాను? నెరవేర్చాను అని అంటున్నాడు. నెరవేర్చాడా? యెహోవా ఆజ్ఞను తృణీకరించాడా? నెరవేర్చలేదు, తృణీకరించాడు. కిందికి వచ్చేసరికి ఏమంటున్నాడు చూడు. సమయాలు, అలాగైతే నాకు వినపడుచున్న గొర్రెల అరుపులు, ఎడ్ల రంకెలు ఎక్కడి వెనుగను. ఏంటి, నువ్వేమో ఆజ్ఞను నెరవేర్చుచున్నావు అని చెప్పావు, ఆజ్ఞను నేను అన్నీ తూచా చెప్పకుండా పాటించాను. మరి ఆ ఎడ్లను, ఆ రంకెలు, ఆ గొర్రెల అరుపులు ఎక్కడొచ్చాయి? మనలో కూడా క్రైస్తవులు అనే వాళ్ళు చాలా దుర్మార్గులు ఉంటారు. ఎలా తెలుసా? పైకి మనం బాగా ముసుగులేస్తాం, పైకి బాగా తెల్లగుడ్డలేస్తాం, కానీ క్రామ, క్రోధ, మద, మత్సరములు ఏటి వదలము. పైకి క్రీస్తు ప్రేమ, లోపల మాత్రం క్రోధం. పైకి ధన్యుడు, లోపల మాటుకు దుర్మార్గం. పైకి పరలోక సంబంధం, లోపల మాటుకు దయ్యం సంబంధం. పైకి సత్యం, లోపల అసత్యం. పైకి క్రీస్తు ప్రేమ, లోపల మాత్రం క్రోధం. ఇలా దుర్మార్గులు క్రైస్తవాన్ని గురుగులుగా ఏలుబడి చేస్తున్నారు. పైకి సత్య సంబంధులు, లోపల అసత్యం ఏలుబడి చేస్తుంది. పైకి నీతి, లోపలేమో దుర్నీతి. పైకి ప్రేమ, లోపల పగలు. ఇలా ప్రతి దాని విషయంలో ఎవరిల్లు? క్రైస్తవులో చేరిన గురుగులు, క్రైస్తవంలో చేరిన గోధుమలు కాళ్ళల్లో గురుగులు. ఈరోజు క్రైస్తవాన్ని చూసావా? ఎక్కడ చూసినా క్రియలు లేని విశ్వాసం, ఎక్కడ చూసినా సహోదరుని ప్రేమించే తత్వం లేదు. పైకి మాత్రం సహోదరుడు, లోపలేమో ఈడు చావాలన్న కోరికలు. ఇలాగే ఉంది క్రైస్తవం అంతా. ప్రేమలు లేవు, కనికరం లేదు. పైకేమో పైకి కనికరం అంటాం, లోపల కన్నింగి వేషాలన్నీ. ఇలా క్రైస్తవం అంతా గురుగులతో నిండిపోయింది. ఎక్కడ క్రీస్తు ప్రేమను కలిగిన వారు లేరు, క్రీస్తు యొక్క దైవత్వమును కలిగిన వారు లేరు. పైకేమో దయ అంటున్నారు, లోపలేమో దయ్యం వేషాలన్నీ. ఇలాగా క్రైస్తవం అంతా ఇలాగా మారిపోయింది. ఈరోజు చూసావా? ఈరోజు జై శ్రీరామ్ అనడమే తప్పంట. ఒక సహోదరుడు, ఒక క్రైస్తవ సంబంధుడు తన పొరుగువాడిని ప్రేమించన్న దేవుడి మాటను గైకొన్నవాడు, ఒక పొరుగువాడు మన ఎదుటికొచ్చి ప్రైజ్లాడన్నప్పుడు తప్పేముంది? మనం జై శ్రీరామ్ అనడం తప్పులేదు కదా. బక్రీద్ దినమున మనం ఏం చేస్తాం? బక్రీద్ రోజు మనం ఏం చేస్తాం? ముస్లిం సహోదరులను హట్ చేసుకొని ఈద్ ముబారక్ అని మనం కౌగిలించుకోవట్లేదా? ఈరోజు ఒక క్రైస్తవుడు ఒక అన్యజనుడికి జై శ్రీరామ్ అనడం వల్ల అదేదో పెద్ద ప్రమాదం అన్నట్టు, అదేదో పెద్ద భయంకరమైన పాపం అన్నట్టు సమాజానికి ఒక సహోదరుడి పైన లేనిపోని నిందలు మాట్లాడుతూ అతన్ని ఏదో ఒక దుర్మార్గుడుగా, దుష్టుడుగా సమాజానికి కనపరుస్తూ అయ్యయ్యో ఇలా అన్నాడని చెప్పేసి చూపిస్తున్నారే. వీళ్ళందరూ ఎవరు? సౌలు లక్షణాలు కలిగిన వాళ్ళే, సౌలు యొక్క క్రూరత్వాన్ని కలిగిన వాడే. లోపల ఏం చేస్తున్నాడు? యెహోవా ఆజ్ఞలన్నింటినీ నెరవేర్చుచున్నానని చెబుతూ, కానీ లోపల మటుకు క్రూరత్వాన్ని కలిగినాడు. ఏ దేవుని ఆజ్ఞనైతే వద్దు అది దేవుడు చెప్పాడు, అదే ఆజ్ఞలకు లోబడకుండా ఆ బర్రెలను, గొడ్లను అన్నిటినీ దాచేశాడు. నిర్మూలన చేయరా నాయన అంటే నిర్మూలన చేయలే, వాటిని అన్నిటినీ నిలుపుకొని పక్కన పెట్టుకున్నాడు. ఈరోజు కూడా క్రైస్తవంలో కూడా అటువంటి దుర్మార్గులు ఏడుబడి చేస్తున్నాడు. పైకేమో వందనాలు చెప్తారు, లోపలేమో తందనాలు. అంటే పాటి సహోదరుని అన్ని జనాంగాన్ని ప్రేమించడం కూడా తప్పుగా మారిపోయింది. ఇప్పుడు జై శ్రీరామ్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది? యోబు గ్రంథంలో ఒక మాట అంటాడు, రాము వంశద్ధుడైన బెదజరు అని అంటాడు. ఈ పదాలన్నీ ఎక్కడొచ్చాయి? హోరేబు. ఈ పదాలు యెహోరాము, హారాము, ఈ రాములన్నీ ఎక్కడొచ్చాయి? బైబిల్ నుండి వచ్చినట్టు. అవన్నీ ఏం పెద్ద నేరం కాదు, పాపం కాదు. చాలామంది వాళ్ళ దేవుళ్ళకి
కవీశ్వరులు అని పెట్టుకుంటారు, ఈశ్వరులు. అవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? అపోస్తుల కార్యంలో కవీశ్వరుడు అనే పదం ఉంది. ఇప్పుడు కవీశ్వరుడు అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది? బైబిల్ నుండి వచ్చింది. ఇప్పుడు చాలామంది మత చాందవాసులు ఆ పైకి వచ్చి ఆ రాధా మనోహర్ దాస్ అనే ఆయన పేరు కూడా మనోహర్. ఈ మనోహర్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది? మనోహర్. అతను ఏం చేస్తాడు? బైబిల్ని పట్టుకొని మీ పేరు చెప్పండి, మీ అమ్మ నాన్న మీ అమ్మ నాన్న పేరు చెప్పి మీరేమో మా వాళ్ళే అని చెప్తాడు. కానీ ఈడెవడు? ఈ దుర్మార్గుడు ఎవడు? ఈ క్రైస్తవుల పైన లేనిపోని మాటలు పలుకుతున్న నీచుడు నికృష్టుడు ఎవరు? ఆ దైవ దూషణ చేస్తున్న దుష్టుడు ఎవరు? మనోహ అనే పేరు ఎక్కడి నుంచి వచ్చింది? ఆ మనోహ పేరే ఇక్కడ తగిలించుకున్నాడు వీడు. అంటే చాలామంది క్రూరులు, అంటే పొరుగువాన్ని ప్రేమించడం కూడా తప్పుగా భావించే దుర్మార్గులు క్రైస్తవులు గురువులుగా ఏలుబడి చేస్తున్నారు. అందులో తప్పేం లేదే. మనము గమనించినట్లయితే రూతు గ్రంథంలో కూడా హెరెతు రామును కనెను అని ఉంటుంది. రాము అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది? బైబిల్ నుంచి వచ్చింది. ఇప్పుడు రాముడు అనే పదాన్ని వాడితే ఏమైనా ప్రమాదమా? ఒకటి చెప్పండి, ఎవడైనా మత చాందవాసులు వచ్చే మా దేవుని పేరు మీరు ఉచ్చరించకపోతే నరుకుతాం చించుతాం అంటే నరుక్కుంటే నరుక్కోపోరా, ఎవడికి ముద్దు, నేను అనర్రా అంటాం. ఇప్పుడు అతడు ప్రేమించి మనల్ని ప్రైజులాడంటే అందులో ఒరిగిపోయేదే ఉంది, కరిగిపోయేదే ఉంది. ఒక ముస్లిం సహోదరులకు మనం వాళ్ళ పండుగ వచ్చినప్పుడు, నా సహోదరుడు భాష అనేవాడు కడపలో ఉంటాడు, వానికి నేను ప్రతి బక్రీదులు రంజాన్ రోజున వానికి విషయం జరుపుతుంటాను. తప్పేముంది? ఈరోజు అన్ని జనులను వాళ్ళ 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 పండుగలు వచ్చినప్పుడు వాళ్ళ దేవుళ్ళ పేరుతో మనము ప్రేమతో వాళ్ళని ప్రేమిస్తే తప్పేముంది? నన్ను ప్రేమిస్తున్న వారిని నేను ప్రేమించడంలో ఏ తప్పు లేదే. కానీ వాళ్ళు ధిక్కరించి మాట్లాడితే మనం ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇదే ఒక హైదరాబాద్లో నేను నివసిస్తున్న స్థలంలో మెహదీపట్నంలో ఒక ముస్లిం సహోదరుడు తన గ్రంథాన్ని ప్రకటిస్తూ మా దేవుని నమ్ముకోండి అని చెప్తున్నాడు. అప్పుడు సరేలే విన్నాను. నేను విన్నంతసేపు విని ఏం చేశాను? నేనేమనలేదు. అతనే అన్నాడు. ఏమన్నాడంటే మీ పేరు ఏంటని. నా పేరు జాన్ అన్న. అంటే మీరు క్రైస్తవులా అన్నాడు. క్రైస్తవుడు అంటానంగానే ఏమన్నాడంటే యేసుక్రీస్తు ప్రభు దేవుడు కాదు కదా అని అన్నాడు. దేవుడు కాదని నీకెలా తెలుసు? ఆయన దేవుడు కాదో లేదో నాకు తెలుసు, నువ్వెవడు చెప్పడానికి? అప్పుడే తిరుగుబాటు చేశాను. యావత్ ప్రపంచమంతా రోజు చూసింది. అక్కడున్న అనేక జన సమూహాలు అందరూ చూశారు. ఎందుకంటే వాళ్ళ దేవుణ్ణి ప్రకటించుకోవడం తప్పులేదు, కానీ నా క్రీస్తుని అంటే మాత్రం నేను ఊరుకున్నాను. సృష్టికర్తే దేవుడు అని అన్నాడు. అదెలా అవుతుంది? సృష్టి పరలోకం వెళుతుందా? విశ్వాసపు సృష్టి పరలోకం వెళుతుందా? సృష్టిలో ఉన్న తన పిల్లలు పరలోకం వెళ్తారా? సృష్టి పరలోకం వెళ్ళదు. సృష్టి మికుటమైన వేండ్రతో ఏమైపోద్ది? లయమైపోద్ది. కానీ ఎవరు వెళ్తారా అంటే విశ్వాసానికి కర్త అయిన యేసుక్రీస్తు వైపు చూసిన వాళ్ళే పరలోకం వెళ్తారు. ఇలా కాసేపు చాలా వాదించాను. ఎందుకంటే మీరు ప్రేమించి నన్ను పలకరిస్తే నేను కూడా ప్రేమిస్తాడు. ఒకవేళ క్రీస్తునందుకు విరోధులుగా మారితే మాత్రం వదిలిపెట్టేదేదు, తగ్గేది లేదు. ప్రాణం పోయినా పర్లేదు. అజ్ఞానంగా మాట్లాడుతున్న మూర్ఖుల నోర్లు మూయించడంలో మనకంటే జ్ఞానులు, మనకంటే బలవంతులు ఎవడు ఉండడు. 6 నేల మీద జ్ఞానము మన సొత్తు. జ్ఞానం ఎవరి సొత్తు? జ్ఞానం కలిగిన వాడు అనేక అజ్ఞానులను ప్రాలదోస్తాడు. అది జ్ఞానం కలిగిన వారు. ఈరోజు క్రైస్తవంలో కూడా అంటే మంచి చేయడానికి కాకుండా కీడు చేయడానికి ఎక్కువ గురుకులుగా విత్తబడిన వాళ్ళు అనేకులు ఉన్నారు. వీళ్ళందరూ ఎవరంటే సౌలు సంబంధులు. లోపలేమో ఆజ్ఞలన్నీ పైకేమో ఆజ్ఞలు నెరవేరుస్తున్నారు, పైకేమో వందనాలు చెప్తున్నారు. కానీ సాటి సహోదరునే ప్రేమించలేని తత్వం, సాటి సహోదరునే దూషించే తత్వం. అటువంటి దుర్మార్గులు ఈ సౌలు కూడా చేస్తున్నది అంతే. ఏం చేస్తున్నాడు? యెహోవా ఆజ్ఞలన్నీ నెరవేర్చడం. ఆ రంకెల అరుపులేంటి? ఈరోజు కూడా చాలామంది ఆజ్ఞలను నెరవేరుస్తున్నాం. పైకేమో వస్త్రధారణలో వేషధారణలో చూపించినంత ప్రేమ, పైకేమో దైవోక్తిని కలిగి ఉన్నామని లోపల మాత్రం కుయుక్తి, లోపల మాత్రం దుర్మార్గం, దుష్టత్వం ఏలుబడి చేస్తుంది. ఎవరిల్లు? గురుగులు, సౌలు లాంటి గురుగులు. ఈ సౌలు అంటూ ఏమంటున్నాడు? ఎవరు నేర్పించింది? అప్పుడు సౌలు మొఖమాటం లేకుండా చెప్తున్నాడు. ఆ గొర్రెల అరుపులు, ఆ బర్రెల అరుపులు ఎలా వచ్చాయంటే అప్పుడు చెప్తున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? అవన్నీ మీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకు తెచ్చాను. ఆయనకు బలి అర్పించుటకు నువ్వు తెచ్చావా? అంటే ఒక అబద్ధాన్ని క్రియేట్ చేశాడు. ఆజ్ఞను నెరవేర్చానని చెప్తూ అజ్ఞానంగా బ్రతుకుతున్న సౌలు అంటే తన ప్రవర్తన విషయం ఎలాంటి వాడిడో అజాగ్రత్తగా ఉండి చావడానికి సిద్ధపడిన వాడే ఈ సౌలు అనే క్రూరుడు. అంటే ఆజ్ఞ విషయం అజాగ్రత్త, దేవుడు చెప్పిన మాటకు లోపడకపోవడం వల్ల, దేవుడు చెప్పిన మాటకు వినకపోవడం వల్ల. కానీ దేవుడు ఏదైతే నిర్మూలమించాడో అదే నిల్వ చేసుకున్నాడు. ఆ నిల్వ చేసుకున్నదే ఈ నెత్తికి
నాశనాన్ని తీసుకొచ్చింది. అప్పుడు సౌలు అంటాడు కిందికి వచ్చేసరికి 22వ వచనం, అందుకు సమయాలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనడం వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులు అర్పించుట ఆయన సంతోషించున. ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుట, క్రొవ్వును అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము కదా. బలులు ఆజ్ఞను విడిచి ఏం చేస్తున్నాడు? బలులు అర్పించుట కంటే, చదవండి ఒకసారి, బలులు అర్పించుట కంటే ఒకడు దహన బలులు అర్పించుట వలన ఆయన సంతోషించున. ఆలోచించము, బలులు అర్పించుకుంటే ఆజ్ఞను గైకొనుట, పొట్టేళ్ళు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. బలులు అర్పించడం వల్ల ఆయనకు సంతోషం లేదు, ఆజ్ఞను గైకొను వల్లనే ఆయనకు సంతోషం. ఆజ్ఞను మీరి మనం కానుకలు ఇచ్చినా ఏమిచ్చినా క్యారెక్టర్ను పోగొట్టుకొని క్యారెక్టర్ని ఏమో గాలికి వదిలేస్తాం, కానుకలు సమర్పించుకుంటాం. దీనివల్ల ఏ ప్రయోజనం ఉండదు. మన బ్రతుకులు సరి లేకుండా బలులు అర్పిస్తే దానివల్ల ప్రయోజనం ఉండదు. మన జీవితాలు బాగుపరుచుకోకుండా యెహోవా నువ్వే నా కొండ నా బండ అని అంటే నెత్తిన పెద్ద బండే ఎత్తాడు ఆయన. నువ్వు తప్ప నాకు దిక్కెవరు లేరు అని సోది పాటలు పాడినా, సోది మాటలు చెప్పినా సౌలు వలే ఏం చేసినా పేరగాని చెప్పుతో కొడతాడు. అంటే మనం పాటలు పాడినా ప్రార్థనలు చేసినా ఏం ప్రయోజనము ఉండదు. అంటే బలులు అర్పించుకున్నట్టు అంటే పొట్టేలు క్రొవ్వును అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుట శ్రేష్టము. భక్తిహీనుడు బలులు అర్పించుట యెహోవా హేయము. యథార్థవంతుల ప్రార్థన ఆయన అంగీకరించును. నువ్వు భక్తిహీనతగా ఉండి బలులు అర్పిస్తే అది ఎలాంటిదంట? హేయమన్నాడు. యథార్థవంతుల ప్రార్థన ఆయన అంగీకరించును అని అంటాడు. అంటే బలులు అర్పిస్తున్నానని చెప్పేసి బలాత్కారుడిగా మిగిలిపోయాడు ఈ సౌలు. ఎందుకు? ఆజ్ఞ విషయమై అజాగ్రత్తగా ఉండడం వల్ల. ఇప్పుడు ఆజ్ఞను విడిచిపెట్టడం వల్ల ఏమైపోయాడు? తనకు తానే మరణశిక్ష విధించుకున్నాడు. కిందికి వచ్చి అనుకుంటాడు, తిరుగుబోటు చేయుట సోది చెప్పుటను పాపముతో సమానం, మూర్ఖత అగుపరుచుట మాయా విగ్రహములు దేవతలను పూజించుటతో సమానమంట. తిరుగుబాటు చెప్పడం వల్ల ఏమంట? దేవుని ఆజ్ఞను గైకొనకపోవడం వల్ల ఏమొస్తుందంట? తిరుగుబాటుతో సమానం అంట. ఆజ్ఞను గైకొనకపోవడం వల్ల ఏంట? మాయా విగ్రహములను పూజించుటతో సమానం అంటున్నాడు. అంటే తిరుగుబాటు చేయడం అనేది చాలా భయంకరమైన పాపం అంటూ. యెహోవా ఆజ్ఞను విసర్జించింది కనుక నువ్వు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించనుగా. ఏమంటున్నాడు? నువ్వు రాజుగా ఎప్పుడైతే ఆజ్ఞను మీరాడో, ఆజ్ఞను గైకొనకుండా వదిలిపెట్టేశాడో, ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉండువాడు చచ్చును. ఇప్పుడు ప్రవర్తన విషయం ఏమైపోయాడు? అజాగ్రత్తగా ఉండడం వల్ల, చచ్చడం వల్ల యెహోవా ఏం చేస్తున్నాడు? ఏ దేవుడైతే రాజుగా ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా న్యాయం తీర్చేవాడిగా నిలబెట్టాడో అదే రాజు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఆ రాజును విసర్జించేవాడిగా దేవుడు తీర్చుకున్నాడు. ఆ రాజును దేవుడు విసర్జించేవాడిగా యాక్షన్ తీసుకున్నాడు. ఒకరోజు క్రీస్తు సంబంధులుగా మనం ఈరోజు సంఘంలో నిలబెట్టాడు. ఈరోజు సంఘం లేకొచ్చిన మనం కూడా ఏం చేయాలి? ఆయన మాటలు గైకొనేవాడిగా, ఆయన ఆజ్ఞలు మీరని వారిగా, ఆయన ఆజ్ఞల్లో తూచా పట్టకుండా దైవోక్తులు మన హృదయంలో పెట్టుకొని ఆయన ఆరాధించకపోతే, దైవోక్తి లేకుండా మనం బ్రతికితే మాత్రం ఒకనాడు ఎఫెసీ పట్టణానికి ఇదిగో ఇప్పుడే నా నోట నుండి మిమ్మల్ని ఉమ్మి వేస్తున్నానని ఏ విధంగా అన్నాడో, మనం ఆయన ఆజ్ఞలు గైకొనకుండా ఇక్కడికి వచ్చి కూర్చున్నా, మోకరించినా, దీర్ఘ ప్రార్థనలు చేసినా అది నిష్ప్రయోజనమే, సోది చెప్పుటతో సమానము అని అన్నాడు. సోది చెప్పుటతో ఆజ్ఞను అతిక్రమించుట మాయా విగ్రహమును పూజించుటతో సమానము. అట్టి ఆచరణ, అట్టి ఆరాధన వ్యర్థము. ఆజ్ఞను గైకొని వాడు ఆరాధిస్తే ఆయన ఆనందపడతాడు. ఆజ్ఞను గైకొనకుండా మనం ఆరాధన చేసినా, ఆచారాలు చేసినా అజ్ఞానులుగానే మిగిలిపోతాం. అజ్ఞానులుగా మిగిలిపోయిన వాడు ఆరని అగ్నిగుండంలో ఆర్తనాలు చేయాల్సిందే. కనుక ప్రేమైన దేవుని పిల్లలారా, ఈరోజు దేవుడిస్తున్న మాట ఆజ్ఞను గైకొనమని. ఒకవేళ ఇప్పటి వరకు మీరు ఒకవేళ ఆజ్ఞను విడిచిపోయి సౌలు వలె సోది చెప్పినట్టు చెప్పి సౌలు వలె మాయా విగ్రహములను పూజిస్తే మాత్రం అది వ్యర్థమే. ఇకనైనా మన భక్తి జీవితాన్ని, ఆ పైన భక్తి జీవితాన్ని విడిచిపెట్టండి. లేకపోతే దేవుడు సౌలును విసర్జించిన విధంగా మనవులు కూడా విసర్జిస్తాడు. అది రాసి పెట్టుకోండి, అది పక్కా. మనం ఎప్పుడైతే మనం ఎప్పుడైతే ఆయన ఆజ్ఞలను గైకొంటూ ఆయన ఆనంద పెట్టే వాళ్ళుగా ఉంటే ఖచ్చితంగా ఆయన ఉన్న ఆ అనంతమైన లోకం మనసొత్తు అవుతుంది. లేదంటే
కింద ఉన్న పాతాళమే అలాగే పాపపు బ్రతుకుతోనూ అదే నీచపు స్వభావంతోనూ క్రోధము, పగ, నీచతత్వము, దుర్మార్గము, దుష్టత్వము ఎన్ని పెట్టుకొని మనం సంఘస్థులు అని చెప్పుకున్న అది వ్యర్థమే. సౌలులాగా సౌలేమో ఆజ్ఞను నెరవేర్చుచున్నాను అని చెప్పాడు, కానీ లోపల మాత్రం క్రూరత్వాన్ని వదిలిపెట్టలే, లోపల మాత్రం కన్నింగ్ని వదిలిపెట్టలే, లోపల మాత్రం దుష్టత్వాన్ని వదిలిపెట్టలే, లోపల మాత్రం దుర్మార్గాన్ని వదిలిపెట్టలే. పైకి దేవుని సంబంధి, లోపల దైవ సంబంధంగా నిలిచిపోయాడు. ఈరోజు కూడా మనం కూడా అలాంటి స్వభావాన్ని, అటువంటి నీచతత్వాన్ని, అటువంటి దుర్మార్గతత్వాన్ని, అలాంటి క్రూరత్వాన్ని మనలో ఉంటే మాత్రం ఎడంకాలి చెప్పుతో సౌలును తన్నిన దేవుడే మనములను కూడా తన్ని బయటికి ఇచ్చే రోజు ఒకరు వస్తుంది. మనములను కూడా సౌలును విసర్జించిన దేవుడు మనం కూడా విసర్జించితే ఏమైపోతాం? ఈ ఆకాశం విశాలం కింద ఉండకుండా కొట్టి భయపడతాం. మన నామం ఎన్నటికీ లేకుండా ఆయనే దగ్గరుండి తుడిచిపెట్టే పరిస్థితి వస్తుంది. ఒకవేళ ఇన్నాళ్ళు దేవునికి విరోధంగా దేవుని ఆజ్ఞలను గైకొనకుండా ఒకవేళ మనలో బ్రతికినట్లయితే ఇప్పటికైనా మించిపోయింది లేదు. దేవుడు ఈ యొక్క అవకాశాన్ని మనకి ఇస్తున్నాం. ఈ అవకాశాన్ని మళ్ళీ మీరు ఆరాధనగా మలుచుకుంటే, మళ్ళీ ఈ అవకాశాన్ని మీరు తీసుకొని ఆయన ఆరాధించే పిల్లలుగా మళ్ళీ పడిపోయిన మన స్థితిని జ్ఞాపకం చేసుకొని మళ్ళీ పురికొల్పబడితే మళ్ళీ ప్రభు 2 చేతులు ఎత్తి పిలుస్తున్నాడు. దగ్గరికి వస్తే ధన్యులుగా మిగులుతారు, లేకపోతే అన్యులుగా మిగులుతారు. కనుక ఇవన్నీ విన్న మనం కూడా విశ్వాసపు కర్త అయిన యేసుక్రీస్తు వైపు చూసి మనము ఆయన్ని మళ్ళీ పట్టుకుంటే మళ్ళీ ఆయన ఉన్న పరలోకం మన పాదాల చెంత నిలబెట్టడానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. కనుక చిన్న ప్రార్థన చేసి ఈ వాక్య భాగాన్ని మనం ముగించేసుకుంటాం. మహాకాశాలు కలిగించిన ప్రేమ కలిగిన మా తండ్రి, ఎన్నో విలువైన మాటలు తండ్రి మాకు చెప్పారు తండ్రి. సౌలు లాంటి నీచతత్వం మాలో ఉండి మేము పైకి క్రీస్తు సంబంధం అని చెప్పుకున్నా కానీ అది వ్యర్థం. కనుక దేవా మమ్మల్ని కనికరించండి, మమ్మల్ని కృప చూపించండి, మా పైన దయ చూపించండి. తెలిసో తెలియక చేసిన పొరపాట్లన్నీ మన్నించి ప్రభువా నీ సన్నిధిలో నీతిమంతులుగా ఉండుటకు మమ్మల్ని కడిగి పవిత్రపరిచి ఇకనైనా తండ్రి మమ్మల్ని కాపాడి నీ సన్నిధానంలో నిలబెట్టండి. మా దోషములు మా పాపములు మీ ఎదుట ఒప్పుకుంటున్నాం గనక దేవా మా పైన కనికరం చూపించండి, కటాక్షం చూపించండి. మమ్మల్ని మా కుటుంబాలను నీ సన్నిధిలో నిలబెట్టండి. నిన్ను సంతోషపెట్టే పిల్లలుగా ఎల్లప్పుడూ నీ వర్ధిల్లుతూ రాబోయే మహాలోకం ఎదురు చూస్తూ ఈ లోకంలో అన్నిటినీ గైకొంటూ ఈ లోకంలో నీ మాటలు గైకొంటూ నీ ఆజ్ఞలకు శిరస్సు వంచి పిల్లలుగా మేమందరం ఉండులాగన అట్టి కనికరము అట్టి కృప మాకు అనుగ్రహించమని క్రీస్తు నామం పేట అడిగి వేడుకొనుచున్నాం కన్న తండ్రి. ఆమేన్.